Okay. Praise the Lord. Praise the Lord అయ్యారు. Thank you. ప్రైజ్ లార్డ్ అయ్యారు. ప్రైజ్ లార్డ్ సార్. జాయిన్ అయిన వాళ్ళు ఎవరైనా ప్రార్థన చేయొచ్చు. ప్రారంభ ప్రార్థన ఎవరైనా జాయిన్ అయిన వాళ్ళ నుంచి ఎవరైనా ప్రారంభ ప్రార్థన చేయండి. ఎవరైనా చేస్తున్నారా? ఓకే, కిషోరయ్య గారు చిన్న ప్రార్థన చేయండి. ప్రార్థన. ప్రేమ గల మా తండ్రి, కృపగల మా ప్రభా, నీకు స్తోత్రం వందనాలు తెలియజేస్తున్నాం నాయన. గొప్ప దేవుడా, మమ్మలను ప్రభా ఈ జూమ్ మీటింగ్ ద్వారా తండ్రి మరొక రోజును ప్రభా మీరు మాకు దయచేసినందుకు వందనాలు ప్రభా. మేమందరము తండ్రి కలిసి నిన్ను ఆరాధించడానికి ప్రభా ఈ కార్యాన్ని ప్రభా మాకు దయచేసినందుకు నీకు స్తుతులు తెలియజేస్తున్నాం. గొప్ప దేవుడా, మా ప్రార్థన ప్రభా నీ పాద సన్నిధిలో చేర్చుకోండి నాయన. నీ స్తోత్రం నాయన. ప్రభా దేవా నీకు వందనాలు స్తోత్రాలు తెలియజేస్తున్నాం నాయన. దేవా స్టెఫను ప్రార్థన నాయన సౌలు పౌలుగా మారటానికి ఉపయోగపడింది నాయన. మా ప్రార్థన ద్వారా తండ్రి అనేకులకు తండ్రి శుభకరంగాను దీవెనకరంగాను ఆశీర్వాదకరంగాను ఉండులాగన ప్రభా మమ్మలను ప్రభా ఆయత్తపరచండి. నీకు స్తోత్రం నాయన. ఈ సువార్త తండ్రి వినిపించే తండ్రి బిడ్డలందరూ తండ్రి మరి ప్రభా నిన్ను ఆరాధించి నిన్ను స్తుతించి ఘనపరచడానికి ప్రభా దైవజనుల చేత తండ్రి మీరు ఏర్పాటు చేసిన విధం కొరకు నీకు స్తుతులు తెలియజేస్తున్నాం. ఈ జూమ్ మీటింగ్ ఆరాధన ద్వారా తండ్రి పాల్గొంటున్న ప్రతి ఒక్క కుటుంబాన్ని ప్రభా మీరు దీవించి ఆశీర్వదించండి నాయన. ప్రభా ఎటు తోచని స్థితిలో ప్రభా ఇళ్లలోనే ఉంటూ నాయన ప్రభా ఎంతో ప్రభా భయముతోనూ మరి గందరగోళంలో జీవించుతున్నటువంటి పరిస్థితులను ప్రభా మీరు ఒక్కసారి ప్రభా మమ్మల్ని ప్రభా దాని కొరకు నీకు స్తుతులు తెలియజేస్తున్నాను. మమ్మల్ని అందరినీ ప్రభా మీరు ప్రభా దీవించి మా అందరినీ ప్రభా ఈ జూమ్ మీటింగ్ ద్వారా తండ్రి ఆల్ సెట్ సంఘానికి మీరు ఇచ్చినటువంటి ఈ గొప్ప భాగ్యం కొరకు వందనాలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు పాటలు పాడుతూ ఉండగా పాటల్లో మీరుండండి, వాక్య పట్టణంలో మీరుండండి, వాక్య పరిచర్యలో మీరుండి నాయన ప్రభా మీ ఆత్మను ప్రభా దైవజనులపై ఉంచిన ఆయన మాకు సరిగా మాకు అర్థం చేసుకునే ఆ వాక్యాన్ని ప్రభా వినిపించి దాని ద్వారా మేము మా సంఘము అభివృద్ధిలోకి వచ్చి ఆశీర్వాదింపబడు శక్తిని ఇవ్వగలరని ఆది నుంచి అంతం వరకు మీరే దీన్ని ప్రభా జీవించి ఆశీర్వదించగలరని మా ప్రభును ప్రిక్మాడైన యేసుక్రీస్తు వారి దీవెనామమున వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మనం అందరం కలిసి 346వ కీర్తన పాడుకుందాం. సంగీతం 346వ సంగీతం. నావాడాని నమ్ముదు హసిల్లురియా సౌభాగ్యము దాసుండనాచు పాల్పొందేదన్ నాశంబులేని సౌఖ్యంబును. ఇదే నా పాట నా సుఖద యేసుని సాదా స్తుతించుట. ఇదే నా పాట నా సుఖద యేసుని నిత్యం ధ్యానించుట. సంపూర్ణ భక్తి తోనుండేదన్ పెంపరయేసు ధ్యానించేదన్ సొంపైన దూతల్ పాడుచుండన్ ఇంపైన పాటల్ దేవిందును. ఇదే నా పాట నా సుఖద యేసుని సాదా
స్తుతించుట ఇదే నా పాట నా సుఖద యేసుని నిత్యం ధ్యానించుట నిండైన భక్తి ఏ నెమ్మది గెల్చునదేమి యేసుండగా మెండైన దీప్తి ప్రార్థించుచు దండిగా ప్రేమన్ సుఖింతును ఇదే నా పాట నా సుఖద యేసుని సాధా స్తుతించుట ఇదే నా పాట నా సుఖద యేసుని నిత్యం ధ్యానించుట. ప్రైజ్ ది లార్డ్. మరి దేవునికి స్తోత్రం. మరి ఈరోజు మన ధ్యానాంశం ధ్యానం కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగం యోహాను రాసిన ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 1 నుండి 3 వచనాలు. యోహాను రాసిన ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 1 నుండి 3 వచనాలు. దయచేసి ప్రేరేపించబడిన వారు ఎవరైనా సరే దీని వాక్యం చదవండి. ఈ 22వ అధ్యాయం నుంచి ఎంతవరకు మనం చేయగలమో అంతవరకు వెళదాం. అన్ని రోజులు ధ్యానించుకుందాం. రోజుకొకరు చదివి అందరూ కూడా పార్టిసిపేట్ చేయమని ప్రభు పేరిట మీకు మనవి చేస్తున్నాను. రోజుకొకరు చదవండి. ఈ రోజు 1వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు. మీరు ఎవరైనా ఒకరు చదవండి. యేసుక్రీస్తు తన దాసులకు కనపరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. ఈ సంగతులు త్వరలో సంభవింపనై ఉన్నవి. ఆయన తన దూత ద్వారా వర్తమానము పంపి తన దాసుడైన యోహానుకు వాటిని సూచించెను. అతడు దేవుని వాక్యమును గూర్చియు యేసుక్రీస్తు సాక్ష్యమును గూర్చియు తాను చూచినంత మట్టుకు సాక్ష్యం ఇచ్చెను. సమయం సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులు గైకొని వారును ధన్యులు. థ్యాంక్ యూ అమ్మా. మరి సమయంలో దేవుని వాక్యం చదువుకున్నాం కదా, 10 నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. అయితే ప్రకటన గ్రంథంలో నుండి కొన్ని మాటలు మనం ధ్యానించుకుందాం. ఏమి చేయాలనేది నేను ముందుగానే ఆలోచన కలిగి ఉన్నాను. అయితే అదే ఆలోచన ఎంఎస్ పుష్పరాజ్ గారు కూడా నేను నిన్న రై గారు రెండవ రాకడ గురించి మాట్లాడితే బాగుంటుందేమో కదా, రాకడ దినాల్లో ఉన్నాం కదా, ఆ క్రోనలాజికల్ ఆర్డర్లో ఏం జరగబోతున్నాయి అనేది సంఘానికి ఒకసారి తెలిస్తే మంచిదని చెప్పి వారు నిన్న నాకు ఫోన్ చేసి చెప్పారు. ఎస్ సార్, నేను కూడా అదే ఆలోచనలో ఉన్నాను, ప్రకటన స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. అయితే ప్రకటన గ్రంథం స్టార్ట్ చేస్తే మరి కొన్ని ఇబ్బందులు వస్తూ ఉంటాయి కనుక మీరు అందరూ మా కొరకు ప్రార్థన చేయండి అని చెప్పన్నా. మీకు కూడా చెబుతున్నా, ప్రకటన గ్రంథాన్ని ధ్యానించేటప్పుడు కొన్ని ఇబ్బందులు వస్తూ ఉంటాయి. అయినప్పుడు కూడా దేవుడు జయమిచ్చేటువంటి దేవుడు కనుక మనం సంపూర్ణంగా ఈ యొక్క 22 అధ్యాయాలు ధ్యానం చేయడానికి దేవుడు సమయం వలన ప్రార్థించేద్దాం. మరి ఈ యొక్క ధ్యానం చేసేటువంటి సమయంలో ఈ యొక్క ప్రకటన అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి గ్రంథం బైబిల్లో ఉన్నటువంటి 66 అధ్యాయాల్లో కూడా. కనుక అనేక సంగతులు బైబిల్లో నుంచి మనం ధ్యానిస్తాం, కానీ ప్రకటన గ్రంథాన్ని క్రమంగా ధ్యానించడం అనేది మనకు జరగదు ఎక్కడ కూడా కదండి. ఏదో ఒక టాపిక్ మధ్యలో తీసుకుని మన ఆల్మానిక్ ప్రకారం కానీ లేదంటే ఎవరైనా ప్రత్యేక సందర్భాల్లో కానీ తీసుకుని కొంత చెప్పవచ్చేమో, కానీ చాప్టర్ బై చాప్టర్ ధ్యానించడం అనేది జరగదు. కనుక ఇది మన సంఘంలో ఇప్పుడు నేను చూస్తున్నటువంటి ప్రయత్నాల్లో ఇది మొదటి ప్రయత్నం. ఇదివరకు నేను నెల్లూరులో పనిచేసినప్పుడు ఇంగ్లీష్ సర్వీస్లో ఈవినింగ్స్ చెప్పేవాడిని. ఎందుకంటే మార్నింగ్ మన ఆల్మానిక్ టెక్స్ట్ ప్రకారం మాట్లాడేవాడిని, ఈవినింగ్ కూడా అదే మాట్లాడతాం. జనరల్గా ఏంటంటే ఇంగ్లీష్ సర్వీస్కి వచ్చే వరకు అదే టాపిక్ అదే లెసన్స్ ఈవినింగ్ మాట్లాడతాం. సరే, కొంతమంది అన్నారు అయ్యగారు పొద్దున అదే ఇంగ్లీష్ తెలుగులో కూడా అదే అవుతుంది కదా,
ఏదైనా టాపిక్ మారిస్తే బాగుంటుందేమో కదా అని అంటే సరే నేను కూడా అదే అనుకుంటున్నానులే అని చెప్పి ప్రకటన గ్రంథం మొదలు పెట్టాను. 2008 2-3 years పట్టింది. ఆల్మోస్ట్ ఆల్ ది చాప్టర్స్ చెప్పాను. అయితే వెరీ సింపుల్ టాపిక్స్ చెప్పాను. ఎందుకంటే మనకు ఉండేటి ఒక 20 నిమిషాలు 25 నిమిషాల టైంలో ఎక్కువ చెప్పలేం కనుక కొంచెం 3 సంవత్సరాలు దాదాపుగా పట్టింది, 2 సంవత్సరాల పైన. ఆల్ సండేస్ ఈవినింగ్ సర్వీస్ అంటే డెఫినెట్గా ప్రకటన గ్రంథం మీద వాక్యం అన్నమాట. కనుక వాటిని మనం జ్ఞాపకం చేసుకుంటూ మరొకసారి ఇలాగా వరుసన ధ్యానించడానికి దేవుడి ఇచ్చిన సమయాన్ని బట్టి ముందుగా దేవునికి వందనాలు. దేవుని యొక్క కృప మనందరికీ తోడై ఉండి ఈ వాక్య ధ్యానాలు మనం నడిపించాలని కోరుతూ, మరి ఈ వాక్యం చదివేవారు ధన్యులు అని అంటున్నాడు కదా, వినేవారు ధన్యులు, గాయకునేవారు ధన్యులు. కనుక మనం అందరం ధన్యులుగా ఉందాం. ఎవ్రీడే 6 to 7 ఈ యొక్క వాక్య ధ్యానం, మరి కొద్ది నిమిషాలు ప్రార్థనలో మనం అందరం కూడా ఏకీభవిద్దాం. యాజ్ ఇట్ ఈస్ గా ఆరాధన అయిన తర్వాత, అదే వాక్య ధ్యానం అయిన తర్వాత 3 చిన్న ప్రార్థనలు 7:30 కల్లా మనం ముగించేసుకుందాం. ఎందుకంటే 8 అనేది లాంగ్ అయిపోతుంది. 6 స్టార్ట్ చేస్తున్నాం కదా, 7:30 లోపు మనం ముగించేసుకుందాం. అందరూ నాతోటి కోఆపరేట్ చేయండి. థ్యాంక్ యూ. మరి కొద్ది నిమిషాలు వాక్యం చూద్దాం. ప్రకటన గ్రంథం అనగా ప్రత్యక్షత కలిగిన గ్రంథము. ప్రకటన గ్రంథం అంటే ఏంటి అని అంటే ప్రత్యక్షత, లేదంటే ప్రత్యక్షతలు తెలియచేసేటువంటి గ్రంథం. ఈ ప్రత్యక్షతలు తెలియజేసేటువంటి ఈ గ్రంథాన్ని ఈ రోజున మనం చదువుతున్నాం, ధ్యానిస్తున్నాం. ఈ 1వ అధ్యాయం 1వ వచనంలో యేసుక్రీస్తు తన దాసులకు కనబరుచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. యేసుక్రీస్తు తన దాసులకు కనబరుచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించినటువంటి ప్రత్యక్షత. కనుక దీనిని మొట్టమొదట చూసాం. యోహాను రాసిన ప్రకటన గ్రంథము, యోహాను రాసిన ప్రకటన గ్రంథం. కనుక యోహాను రాసిన ఈ ప్రకటన గ్రంథం యోహాను యొక్క ప్రత్యక్షత, లేదంటే యోహానుకు దొరికినటువంటి దర్శనము అనే దానిని మనం ఆలోచన చేయవచ్చు. యోహాను యేసు ప్రభు వారి యొక్క 12 మంది శిష్యుల్లో ఒకరు అనే దానిని మనం అందరం ఎరిగినటువంటి సత్యమే. యేసు వారి యొక్క 12 మంది శిష్యులలో యాకోబు, యోహాను అనేటువంటి వారు యేసు వారి చేత ఏర్పాటు చేయబడినటువంటి శిష్యుల్లో ఒకరు. వారు జబదేవ కుమారులు అనేటువంటి దాన్ని వారు జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. తర్వాత జబదేవ కుమారుల తల్లి అయినటువంటి సలోమి యేసు వారి యొద్దకు వచ్చి, నీ కుడి వైపున ఒకరు ఎడం వైపున ఒకరు కూర్చున్నట్లుగా నా 2 కుమారుల్ని నీవు కూర్చుని పెట్టుకోమని చెప్పి అడిగినట్లుగా మనం చూస్తాం. అనగా జబదయ సలోముల యొక్క కుమారులు ఈ యొక్క యాకోబు, యోహాను అనేటువంటి వారు. మరి సలోమి తల్లి అనేటువంటి మరి యొక్క బంధువు, అనగా యేసుక్రీస్తు వారి యొక్క చిన్నమ్మ పిల్లలు వీరు. యేసుక్రీస్తు వారి యొక్క చిన్నమ్మ పిల్లలు కనుక యేసుక్రీస్తుకు సొంత బంధువులే అయినప్పుడు కూడా శిష్యులుగా యేసయ్య వీరిని పిలుచుకునే విధానాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. యేస్వామి వారిని పిలిచినప్పుడు ఆయనను వారు వెంబడించిరి, ఆయనను వారు వెంబడించిరి. కనుక యేస్వామిని వారు వెంబడిస్తమే కాదు, కానీ యోహాను సువార్త 13వ అధ్యాయం 23వ వచనాన్ని మనం చదివినట్లయితే ఆ యొక్క చివరి పస్కా లేదంటే ప్రభు భోజనాన్ని ప్రభువారు ఆచరిస్తూ ఆ శిష్యుల యొక్క పాదాలు కడిగేటువంటి సమయంలో, మీలో ఒకడు నన్ను అప్పగిస్తాడు అని చెప్తున్నటువంటి సందర్భంలో ఈయన యేసు వారి యొక్క రొమ్మున ఆనుకుని, ప్రభువా అది ఎవరు అని అడుగుతున్నటువంటి ఆ యొక్క సందర్భాన్ని మనం చూస్తాం. అంటే దాని అర్థం ఏంటంటే యేసు యొక్క రొమ్మున ఆనుకునేటంత సన్నిహితం కలిగినటువంటి వాడు. శిష్యుడు అనగానే గురు శిష్యుల సంబంధం ఎట్లా ఉంటుందో మనకు తెలుసు. అన్నదమ్ములు అనగానే అన్నదమ్ముల సంబంధం ఎట్లా ఉంటుందో తెలుసు. ఇక్కడ అన్నదమ్ముల సంబంధం అనేది ప్రాముఖ్యం కాదు, గురు శిష్యుల సంబంధం ప్రాముఖ్యం. ఈ గురు శిష్యుల సంబంధంలో ఈయనకున్నటువంటి ప్రత్యేకత ఏమిటి అని అంటే, యేసు వారిని ఆనుకొని కూర్చుని ఏదైనా విషయాలు అడగాలి అని అంటే ఆయన భుజం మీద లేదంటే ఆయన ఛాతీ మీదకు వాలి ప్రభువా అని పిలిచి ప్రభువుని అడిగేంత సన్నిహితం కలిగినటువంటి వాడు, అంత ప్రేమ కలిగినటువంటి వాడు ఈ ప్రకటన గ్రంథకర్త అయినటువంటి యోహాను, లేదా యేసు వారి శిష్యుడైనటువంటి యోహాను. యేసు వారి శిష్యుడైనటువంటి యోహాను
యోహాను సువార్త 21వ అధ్యాయంలో ఇతనిని గూర్చి ఒక చిన్న మాట, ఒక ప్రాముఖ్యమైనటువంటి మాట రాయబడి ఉంది. యోహాను సువార్త 21వ అధ్యాయం 20-21 వచనాలలో పేతురు భక్తుడు ప్రభువారు ఆయనకు చెప్పినటువంటి సంగతులు, నీవు నా సంఘాన్ని కాయి, నా గొర్రెల మేపు, నా గొర్రె పిల్లల మేపు అని చెప్పి బాధ్యత అప్పగించేసిన తర్వాత యోహాను గురించి అడుగుతున్నారు. ప్రభువా, ఇతని సంగతి ఏమిటి? ప్రభువా, ఇతని సంగతి ఏమిటి అనగానే, నేను వచ్చే వరకు ఇతడు ఉండుట నాకు ఇష్టమైతే అది నీకేమిటి అన్నారంట ప్రభు. నేను వచ్చే వరకు, అంటిల్ మై సెకండ్ కమింగ్, నా రెండవ రాకడ వరకు అతడు సజీవుడు ఉంటే నీకేంటి అనేటువంటి మాట ప్రభు. అంటే ఇట్ ఈస్ పాసిబుల్ ఫర్ గాడ్ టు కీప్ హిమ్ అలైవ్ 1000 and thousands of years. 1000 and thousands of years. అది దేవుడు కదా జీవం ఇచ్చేది. ఆయుష్కాలం 100 ఏళ్ళు, 120 ఏళ్ళు, ఆదాం కాలంలో 900 సంవత్సరాలు, ఇవన్నీ కూడా దేవుడు మనుషునికి ఇచ్చినటువంటి ఆయుష్కాలం. అది ఇఫ్ ఇట్ ఈస్ హిజ్ విల్, హీ కెన్ లైవ్ అంటిల్ హిస్ సెకండ్ కమింగ్, అంటిల్ జీసస్ సెకండ్ కమింగ్. ఇప్పుడు 2000 సంవత్సరాలు. ఇఫ్ గాడ్ అలౌస్ హిమ్, హీ కెన్ లివ్ ఈవెన్ 2000 years more until the last day or until his second coming, Jesus second coming. కనుక ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ప్రభువారు అంటున్నారు, నేను వచ్చే వరకు ఉండుట నాకు ఇష్టమైతే, అతడు ఉండుట నాకు ఇష్టమైతే నీకేంటి అని పేతురు అనగానే వారిలో ఒక ఆలోచన వచ్చేసింది. అంటిల్ ద సెకండ్ కమింగ్ ఆఫ్ జీసస్, జాన్ విల్ నాట్ డై. అంటిల్ ద సెకండ్ కమింగ్ ఆఫ్ జీసస్, జాన్ విల్ నాట్ డై. యోహాను చచ్చిపోడు అనేటువంటి ప్రచారంలోకి వచ్చేసింది, ఆలోచనలోకి వచ్చేసారు. అయితే ప్రభు అలా చెప్పలా, చచ్చిపోవడం చెప్పలేదు. కానీ ఉండుట నాకు ఇష్టమైతే నీకేంటి, ఉంచగలంటే ఉంచగలను. దేవుడు ఆయన యొక్క జీవితంలో ఏం రాసి పెట్టి ఉంచాడో అది నెరవేర్చబడుతుంది. ఏం చేయాలనుకున్నా కూడా అది చేయగలడు. అయితే అక్కడ ఒక వ్యక్తిని గురించి ఇతను అడుగుతున్నాడు గనక, లేదా ప్రియ శిష్యుని గురించి అడుగుతున్నాడు గనక, అతడు ఉంటే నాకు, నేను వచ్చే వరకు నీకేమిటి అనేటువంటి మాట ప్రభువారు అన్నట్లుగా మనం జ్ఞాపకం చేసుకుంటాం. సో ఆ శిష్యుడు చావడు అనేటువంటి మాట వారిలో ప్రచారంలోనికి వచ్చేసింది. వారిలో ప్రచారానికి వచ్చేసింది. చావడం దేవుడు చెప్పలా, యేసే చెప్పలా. అయితే వారు అలా అనుకున్నారు అంతే. అయితే రెండో మాట చూస్తే, యేసు వారి యొక్క సేవ కొనసాగించే శిష్యులు, ఈ 12 మంది కూడా 12 ప్రాంతాలకు వెళుతున్నప్పుడు ఈయన ఏషియా మైనర్లోకి వచ్చినట్లుగా, యెరూషలేం నుండి ఏషియా మైనర్లోనికి వచ్చినట్లుగా మనం చూస్తాం. ఏషియా మైనర్ అనగానే మనందరికీ తెలిసినటువంటిది ఈ 7 సంఘాలు, ఎఫెసస్, స్మరణ, లవోదికీయ, ఈ సంఘాలు ఉన్నాయి కదా. ఈ 7 సంఘాలు ఉన్నటువంటి ప్రాంతాన్ని ఏషియా మైనర్ అంటాం. చిన్న ఆసియా, చిన్న ఆసియా. కనుక ఈ చిన్న ఆసియా ప్రాంతానికి వచ్చాడు పౌలు భక్తుడు కూడా. ఈ ప్రాంతాల్లో తన సువార్తను ప్రకటించినట్లుగా మనం చూస్తాం. పౌలు భక్తుడు తన సువార్తను ప్రకటించినట్లుగా మనం చూస్తాం. కనుక ఈ 7 సంఘాలు ఉన్నటువంటి ఆసియా మైనర్కు యోహాను వచ్చి అక్కడ దేవుని యొక్క సువార్త ప్రకటన కాలాన్ని కొనసాగించినట్లుగా, అక్కడి నుండి పద్మాసు ద్వీపానికి పంపబడినట్లుగా చరిత్రలో మనం చూస్తున్నాం. అయితే ఇతడు సంఘములో ఒక ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తిగా ఉన్నాడు అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలా. ఎవరెవరు ప్రాముఖ్యత కలిగిన వారై ఉన్నారు అంటే, పేతురు, యాకోబు, యోహాను. పేతురు, యాకోబు, యోహాను. ఎందుకు యాకోబు అని అంటే, ఈయన యేసు సహోదరుడైనటువంటి యాకోబు అనేది మనందరం కూడా నేర్చుకోవాలి. ఎందుకంటే అది అపొస్తలుల కార్యం 12వ అధ్యాయంలో మనం చూస్తే, యాకోబు ఖడ్గముతో చంపించబడెను అన్నమాట. యాకోబు దేంతో చచ్చిపోయాడు? ఖడ్గంతో చంపించబడ్డాడు. వెంటనే పేతురు కూడా చెరసాలలో వేయించారు. కనుక యోహాను సహోదరుడైనటువంటి యాకోబు, హీ వాజ్ బిహెడెడ్, తల నరకబడి చంపబడ్డాడు, ఖడ్గంతో చంపబడ్డాడు. కానీ ఇప్పుడు సంఘానికి పెద్దల్లో ఉన్నటువంటి యాకోబు ఎవరు అని అంటే, పేతురు గారే. ఈ యాకోబు యోహాను అన్న కాదు, యేసు వారి సహోదరుడైనటువంటి యాకోబు, తర్వాత యోహాను. ఇలా ముగ్గురు కూడా సంఘానికి ఆ మూల స్తంభాలుగా ఉన్నారు. నేను దినాన చెప్పాను, గలతీ పత్రిక 2వ అధ్యాయంలో పౌలు యెరూషలేముకు వచ్చి అన్యజనులకు దేవుడు ప్రకటించబడిన సువార్తను వారు జ్ఞాపకం చేస్తున్నప్పుడు, మీరు మాతో కూడా పాలిభాగస్తులు అని వారికి రైట్ హ్యాండ్ ఫెలోషిప్ ఇచ్చారని, యూదులకు మేము ఎలాగా దేవుని చేత ఎంపిక చేయబడ్డామో అన్యజనుల కొరకు మీరు అలాగే ఎంపిక చేయబడ్డారు అని చెప్పి వారికి సహవాస హస్తాన్ని అనగా రైట్ హ్యాండ్ ఫెలోషిప్ ఇచ్చి వారిని పంపించినట్లుగా మనం చూస్తాం.
కనుక పౌలు కలుసుకున్నటువంటి ఆ యొక్క సంఘ పెద్దలు ఎవరు అనగానే పేతురు, యేసువారి సహోదరుడైనటువంటి యాకోబు, ఈ యోహాను. కనుక సంఘంలో ఒక ఆధిక్యత, ఒక పిల్లర్గా అతడు నిలబడిన వాడై ఉన్నాడని మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. కనుక యేసు వారి శిష్యులందరూ కూడా 12 మంది కూడా హతసాక్ష్య మరణాన్ని పొందారు అనేది చరిత్రలో మనం చూస్తున్నాం. యేసు వారి యొక్క 12 మంది శిష్యులు కూడా హతసాక్ష్య మరణాన్ని పొందారు. అందరికి కూడా ఆ శిక్ష విధించబడింది. అయితే ఈయన విషయానికి వచ్చినప్పటికీ ఈయన కూడా శిక్ష విధించబడింది. ఈయనను కూడా సలసల కాగేటువంటి నూనెలో దించారు అనేటువంటి దానిని మనం జ్ఞాపకం చేసుకుంటాం చరిత్రలో. ఈ యోహాను సువార్త 1వ అధ్యాయం, రెవల్యూషన్ 1:9, 1వ అధ్యాయం 9వ వచనం చూస్తే, ఎందుకు ఈయన పద్మాసు ద్వీపానికి పంపబడ్డాడు అని అంటే చక్కని మాట పడింది. తానే రాసుకుంటున్నాడు, దేవుని వాక్యము నిమిత్తమును యేసును గూర్చినటువంటి సాక్ష్యము నిమిత్తమును పద్మాసు ద్వీపమునకు నేను పంపబడితిని, లేదా పరవాసినై ఉంటిని. పద్మాసు ద్వీపమునకు నేను పంపబడ్డా. ఎందుకు వెళ్ళారు మీరు పద్మాసు ద్వీపానికి? ఆల్మోస్ట్ మనకు తెలిసినటువంటి దేశం కదా టర్కీ. అక్కడ ఉండేటువంటి ప్రాంతాలు, అగ్ని ప్రాంతాలు, అగ్నిపర్వత ప్రాంతాలు అనేది వంశ ప్రాంతాలని చెప్పబడుతున్నటువంటి ప్రదేశానికి ఇతనిని ఎఫెస్ నుంచి పంపించేశారు. అక్కడ శిక్షా విధించి శిక్షాకాలం అమలుపరచడానికి ఆయన అక్కడ పంపించినట్లుగా మనం చూస్తాం. అయితే అక్కడ ఉన్నటువంటి కాలంలో దైవ దర్శనాలు పొందుకున్నాడు ఆయన. దైవ దర్శనాలు పొందుకుని ఏమేమి చూస్తాడో పరలోకంలో వాటన్నిటిని కూడా మన కొరకు రాసి పెట్టి ఉంచిన విధానాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఎందుకు ఆయన శిక్ష విధించబడింది అంటే యేసును గూర్చి సాక్ష్యం ఇచ్చినందుకు, దేవుని వాక్యాన్ని ప్రకటించినందుకు ఈయనను పద్మాసు ద్వీపానికి పరవాసిగా లేదా శిక్ష విధించి పంపించారు. కనుక దేవుని వాక్యాన్ని బట్టి అని అంటాడు. యేసు వారి యొక్క లక్షణం ఏమిటంటే ప్రేమ కదండి. యేసు వారి యొక్క లక్షణం ఏమిటంటే ప్రేమ. సో ప్రేమ అనేది ఆయన పేరు అయితే, యోహానుకి ఇవ్వబడిన టైటిల్ ఏమిటంటే ప్రేమ చేత ప్రేమించబడిన వాడు. యోహానుకి ఇవ్వబడిన టైటిల్ ఏంటి? ప్రేమ చేత ప్రేమించబడిన వాడు. ఏమిటయ్యా అనంటే ద లవ్ హ్యాస్ లవ్డ్ హిమ్, ద లవ్ హ్యాస్ లవ్డ్ హిమ్. ప్రేమ ఆయనను ప్రేమించిందంటే. ఎవరు ప్రేమ అంటే యేసుక్రీస్తు. ప్రేమ అయినటువంటి దేవుడు, ప్రేమ అయినటువంటి దేవుడు యోహానును ప్రేమించాను. దానిని ఆ భాషలో మనం చెప్తే ప్రేమ చేత ప్రేమించబడినటువంటి వాడు యోహాను. చాలా బాగుంది కదన్నమాట. ప్రేమ చేత ప్రేమించబడిన వాడు యోహాను. ఎవరు ప్రేమ అనంటే యేసు స్వామి మాత్రమే. కనుక యేసు స్వామి చేత ప్రేమించబడినటువంటి శిష్యుడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ప్రేమ కొరకు త్యాగం చేస్తున్నాడు. ప్రేమ కొరకు త్యాగం చేస్తున్నాడు. దట్ వాట్ వి కాల్ అగపే, వాట్ వి కాల్ అగపే. ఈ యొక్క త్యాగపూరితమైన ప్రేమ క్రైస్తవ విశ్వాస జీవితానికి, సేవకుల జీవితానికి అవసరం అనేది యేసు వారు చెప్తున్నారు. యోహాను సువార్త 21వ అధ్యాయంలో పేతురును 3 సార్లు ప్రశ్నించినటువంటి ప్రభు 2 సార్లు ఈ ప్రేమతో అడిగాడు, అగపే ప్రేమతో నన్ను ప్రేమించున్నావా పేతురు అనగానే ఆయన ఇచ్చిన సమాధానం చాలాసార్లు మనం జ్ఞాపకం చేస్తున్నాం, సహోదర ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నానంట. 3వసారి కనీసం సహోదర ప్రేమతో నీవు నన్ను ప్రేమిస్తున్నావా అనంటే నేను నిన్ను ప్రేమిస్తున్నానో లేదో అది నీకే తెలుసు ప్రభువా అని అన్నాడు. నేను నిన్ను ప్రేమిస్తున్నానో లేదో అది నీకే తెలుసు అని చెప్పి వ్యసన పడినట్లుగా మనం చూస్తున్నాం. కనుక అక్కడ 2 ప్రేమలు మనం చూసాం. ప్రభు వారు అడిగింది అగపే ప్రేమ, పేతురు గారు చెప్పింది సహోదర ప్రేమ, ఫిలియోస్, సహోదర ప్రేమ. కనుక ఈ మాటలు మనం ఆలోచన చేసినట్లయితే ఇప్పుడేమవుతుందంట, ప్రేమ కొరకు అగపే ప్రేమను చూపిస్తున్నటువంటి వ్యక్తి ఈ పద్మాసు ద్వీపంలో ఉన్నటువంటి పరవాసి అయినటువంటి యోహాను, శిష్యుడైనటువంటి యోహాను, పెద్ద అయినటువంటి యోహాను. పెద్ద కూడా ఆయనే, ప్రెస్బిటర్ అని అంటాడు అన్నమాట. ప్రెస్బిటర్, బిషప్. కనుక ఈ పదాలన్నీ కూడా ఆయనకు సంబంధించిన పదాలు ఆయన చరిత్రలో మనం చూస్తాం. కనుక వాట్ ఈస్ హి అంటే అపోస్తలుడు, పెద్ద, బిషప్, ప్రెస్బిటర్. ఈ పదాలన్నీ కూడా ఆయనకు సంబంధించిన పదాలుగా మనం చూస్తాం. కనుక ఈయన ప్రేమ కొరకు ఏం చేశాడంట? త్యాగం చేశాడు. త్యాగం చేసి పద్మాసు ద్వీపానికి శిక్ష విధించబడిన వాడే వెళ్ళాడు. ఈ పద్మాసు పట్టణము
ఎక్కడుందట? ఎఫెసు పట్టణానికి 60 మైళ్ళ దూరంలో ఉంది. 60 మైళ్ళ దూరం అంటే ఎఫెసులో ఈయన నివసించినప్పుడు ఎఫెసు నుంచి ఆయనను ఆ పద్మాసుకు పంపించేశారు. శిక్ష విధించి పంపించినటువంటి సమయాన్ని మనం చూస్తే ఇది 60 మైళ్ళ దూరంలో ఉంది. అయితే అక్కడ చల్లని ప్రాంతము అనేది ఒక రకమైనటువంటిది, అగ్నిపర్వత ప్రాంతము అనేటువంటి ఒక రకమైనది. సో ఏ వేదన అనుభవించడానికి ఆ పద్మాసు ద్వీపానికి వెళ్ళాడు అనే దానిని మనం ఆలోచించేద్దాం తర్వాత ఎప్పుడైనా. కానీ పద్మాసు ద్వీపానికి వెళ్ళాడు, మనకి మాక్సిమం తెలిసింది ఏంటంటే చలికి గడ్డగట్టుకుపోయేటువంటి స్థితి అనేది మనకి చరిత్రలో చాలాసార్లు చూస్తున్నాం. కానీ అదర్ కామెంటరీస్ లో మనం చూసేది ఏంటంటే అగ్నిపర్వత ప్రాంతము అనేది కూడా కనపడుతుంది. కనుక చల్లని ప్రదేశం చూద్దాం. ఒకవేళ అక్కడ తోసేస్తే ఏమవుతాడంటే చలికి గడ్డ కట్టుకుపోతాడు. ఇంకొక రీజన్ కూడా మనం ఆలోచించవచ్చు. ఎందుకంటే పద్మాసు ద్వీపానికి ఆయన పంపక పూర్వము యేసు నిమిత్తమైనటువంటి శ్రమలలో ఆయన ముందుగా చలచల కాగుతున్నటువంటి నూనెలో దించబడెను. చలచల కాగుతున్న నూనెలో ఆయన దించబడ్డాడు. కనుక చలచల కాగుతున్న నూనెలోనే ఏమి హాని లేనప్పుడు ఏం చేయాలా? నెగిటివ్ దానికి వెళ్ళాలి కదండి. అంటే చల్లదానికి పంపిస్తే ఆ నెగిటివ్కి, అందుకనే పద్మాసు ఒకవేళ చల్లని ప్రాంతం అయి ఉండవచ్చు అనేది కూడా మనం ఆలోచన, ఖచ్చితమైనటువంటి ఆలోచన. కనుక ఆ చల్లని ప్రాంతానికి అంటే ఆ మంచు గడ్డల ప్రాంతానికి అతను పంపిస్తే దానిలో అతను ఆ చలికి బిగుసుకుపోతాడు, శ్రమను అనుభవిస్తాడు అని చెప్పి అక్కడికి ఆయనను పంపించినట్లుగా చూస్తాం. ఇది డొమిషియస్ చక్రవర్తి కాలంలో జరిగింది. డొమిషియస్ చక్రవర్తి కాలంలో జరిగింది. కానీ ఎందుకు డొమిషియస్ చక్రవర్తి కాలంలో జరిగింది అని అంటే, సీజర్ అగస్టస్ మనకు తెలిసినటువంటి చరిత్ర, కైసర్ ఔగుస్త్ కదండి. కైసర్ ఔగుస్త్ ఎవరు? కైసర్ ఔగుస్త్ అనగానే మరలా క్రిస్మస్ కాలానికి మనం వెళ్ళిపోతాం. కైసర్ ఔగుస్త్ అనగానే క్రిస్మస్ కాలానికి వెళ్ళిపోతాం. కైసర్ ఔగుస్తు కాలములో సర్వలోకమునకు ప్రజా సంఖ్య రాయించవలనని కైసర్ ఔగుస్తు వలన ఆజ్ఞ ఆయను సీజర్ అగస్టస్ ఆ డిక్రీ జారీ చేశాడు. ఎవరీ వన్ షుడ్ బి ఎన్రోల్ ఇన్ హిస్ ఓన్ టౌన్ ఆర్ ఓన్ విలేజ్. ప్రతి వాడు కూడా వాడి సొంత గ్రామంలో పట్టణంలో నమోదు చేయబడాలా, ఎన్రోల్డ్ ఆర్ రిజిస్టర్డ్ అనేటువంటి మాట మనం చూస్తూ ఉంటాం. కనుక దాని కొరకే వారు నజరేతు నుండి బెత్లెహేముకు వచ్చారు. బెత్లెహేములో ఆ యొక్క రిజిస్ట్రేషన్ టైంలోని వారు చేయించుకునే సమయంలోని లేదా వారికి సెన్సస్ రాయించబడుతున్న సమయంలోనే ఆ తల్లి అనేటువంటి మరియా యేసయ్యకు జన్మించింది. ఆ కాలాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే సీజర్ అగస్టస్ రోమ్లో పరిపాలన చేస్తుండగా ఆ రోమిలో పరిపాలన ప్రాంతం అయినటువంటి ఈ యొక్క ప్రాంతంలో, యెరూషలేం ప్రాంతంలో హెరోద్ ద గ్రేట్ అనేటువంటి వ్యక్తి పరిపాలకుడిగా ఉన్నాడు. ఆయన యొక్క సబార్డినేట్ పరిపాలకుడిగా ఉంటున్నాడు. దానిని చరిత్రలో మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. కనుక ఈ చరిత్రను మనం ఆలోచన చేసినట్లయితే ఈ సీజర్ అగస్టిస్ రాక మునిపే జూలియస్ ఉన్నాడు కదండి, జూలియస్. కనుక ఈ యొక్క సీజర్ యొక్క వర్షిప్ అనేది అగస్టిస్ కాలంలోనే ప్రారంభమైంది. సీజర్ యొక్క వర్షిప్ అక్కడి నుంచి వచ్చినటువంటి రాజుల్లో ఒక్కొక్కరు ప్రోత్సహించుకుంటూ వచ్చారు, ఒక్కొక్కరు దాన్ని తృణీకరించుకుంటూ వచ్చారు. చివరికి డొమిషియస్ అనేటువంటి చక్రవర్తి, దట్ ఈస్ అరౌండ్ AD 81-96 క్రీస్తు శకం 91 నుంచి 81 నుంచి 96 వరకు ఈ యొక్క డొమిషియస్ యొక్క పరిపాలన కాలాన్ని మనం చూస్తే ఈ కాలంలో అది చాలా ఖచ్చితంగా అమలు చేయబడింది. దాని ముందు మనం చూస్తే AD 14 అంటే యేసువారు పుట్టిన కాలం దాదాపుగా AD 4 or 7 మధ్య కాలంలో మనం చూస్తాం యేసువారి యొక్క జన్మదినాలు. కనుక ఈ AD 14 నుంచి ఇంచుమించుగా సీజర్ అగస్టస్ కాలం అంతా కూడా ఈ యొక్క వర్షిప్ స్టార్ట్ అయ్యి కంటిన్యూ అవుతుంది. కానీ కొంతమంది ప్రోత్సహించారు, కొంతమంది దానిని తృణీకరించుకుంటూ వచ్చారు, అంటే లెక్క చేయలేదు. చివరికి డొమిషియస్ అనేటువంటి రోమా చక్రవర్తి కాలంలో ఇది ఖచ్చితంగా అమలు చేయబడింది. ఏమని పలకాలంటాడు? డొమిషియస్ ఇస్ గాడ్, డొమిషియస్ ఇస్ గాడ్. డొమిషియస్ చక్రవర్తి దేవుడు అని పలకాలనేటువంటి ఒక శాసనాన్ని ఆయన తయారు చేస్తాడు. ఆ పూర్వకాలం కూడా మనం చూస్తాం. నెబుకద్నెజర్ విగ్రహానికి లేదా డైరిస్ కాలంలో రాజుకు తప్ప మరి ఎవరికి పూజ చేయడానికి వీల్లేదు అని దానియేలు కాలంలో మనం చూస్తూ ఉంటాం. కనుక ఇక్కడ కూడా ఆలోచన చేసినట్లయితే
ఈ డొమిషియస్ చక్రవర్తి ఏం చేస్తున్నాడట? డొమిషియస్ ఇస్ గాడ్ అనేటువంటి మాట ఆయన పలుకుతున్నాడు, జనాలతోటి పలికిస్తున్నాడు. సో డొమిషియస్ at AD 8196 all over the empire man and woman must call Domitian God. ఎవరయ్యా మీ దేవుడు? రోమా ప్రజలారా ఎవరు మీ దేవుడు అని అంటే, ఈ రోమా ప్రజలందరూ కూడా డొమిషియస్ చక్రవర్తి మా దేవుడు. ఈ రోజున అదే రోమన్ కథోలిక్ మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రపంచ వ్యాప్తంగా ఒక పెద్ద క్రైస్తవ సంఘంగా మనం చూస్తున్నాం. అదే రోమ్ నగర్లో పోప్ అనేటువంటి ఒక మత గురువు అక్కడ ఉంటున్నాడు. జగద్గురు అంటాం ఆయన్ని. ఒక గురువు అక్కడ ఉంటున్నాడు. దేవుడు అలా మార్చాడు చూడండి చరిత్రను. డొమిషియస్ రాజు అనేటువంటి కాలం నుంచి పోప్ ప్రపంచాన్ని పరిపాలించేటువంటి కాలంలోకి దేవుడు తీసుకొచ్చాడు. ఒక క్రైస్తవ పీఠాధిపతి ప్రపంచాన్ని శాసించి దాన్ని 2 భాగాలుగా చేసి, మీరు తూర్పుకు వెళ్ళండి, మీరు పడమరకు వెళ్ళండి అని చర్చ్ హిస్టరీలో ఆ యొక్క వ్యాపారాన్ని విభజించినట్లుగా చూస్తాం. కనుక ఈ యొక్క దేశాలు, ప్రపంచంలో ఉన్న దేశాలన్నీ కూడా ఈ కేథలిక్స్ విడిపోవటానికి లేదా వ్యాపారంగా వచ్చి దానిని విభజించుకుంటానికి కలిగిన కారణం ఏంటో తెలిస్తే తర్వాత కాలంలో ఓన్లీ ద పోపుల కాలంలో ప్రారంభమైంది. అంటే డొమిషియస్ అనేటువంటి చక్రవర్తి శాసనాన్ని చేసుకుంటూ వెళితే తర్వాత ప్రపంచాన్ని పరిపాలించిన లేదా రోమును పరిపాలించి ప్రపంచాన్ని చేపట్టినటువంటి వారు పోపులు అనేటువంటి మాట మరొక్కసారి మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. కానీ ఈ యొక్క ఆలోచనలో man and women must call Domitian God or die. There was no escape. దేవుడని పిలవాలి, లేకపోతే తప్పించుకునే విధానమే లేదు. చంపేస్తాడు. నన్ను దేవుడని పిలవకపోతే నేను నిన్ను చంపేస్తా, పురుషుడైనా స్త్రీ అయినా సరే. కనుక ప్రతి వారు కూడా డొమిషియన్ అనేవాడు దేవుడు అని పలకాల్సింది. సో everyone who addressed him in speech or in writing must begin Lord and God. ఏమని రాయాలంట? ఉత్తరం రాసిన, ఆయనకి ఏదైనా లేఖ రాసిన, లేదంటే ఆయన ఏదైనా పదజాలంతో పలికిన, ఒక ఉపన్యాసం ప్రసంగం చేసిన, మొట్టమొదట ప్రకటించవలసిన మాట ఏంటంటే మై లార్డ్ గాడ్ డొమిషియన్ అనాలన్నమాట. లాంగ్ లివ్ ద కింగ్ అని అంటాం. ఇవి కూడా అక్కడి నుంచి వచ్చిన మాటలే. రాజు చిరంజీవి వేగునుగాక అని. లాంగ్ లివ్ ద కింగ్. సో లాంగ్ లివ్ ద కింగ్ అనేటువంటిది వాడుక భాషలో అయితే, ఇక్కడ ఇంకొక మాట ఏంటంటే ఏమని చెప్పాలా? డొమిషియన్ ప్రభువు దేవుడు. నువ్వు లేఖ రాసినప్పుడు కూడా టు డొమిషియన్ ద లార్డ్ అండ్ గాడ్, పలికేటప్పుడు కూడా డొమిషియన్ ద లార్డ్ అండ్ గాడ్. అక్కడి నుంచి వచ్చిన పదాలేమో మై లార్డ్ అనేటువంటి పదం. కనుక అధికారులను లేదంటే ఇక జడ్జెస్ ను పిలిచేటప్పుడు కూడా ఇక లాయర్స్ మై లార్డ్. కానీ అది బ్రిటిష్ వారి నుంచి వచ్చేటువంటి పదం అనేది మనకు తెలుసు. అది మన చర్చెస్ లో కూడా ఇక వాడుకలోకి వచ్చింది. ఈవెన్ బిషప్స్ వర్ కాల్డ్ మై లార్డ్ బిషప్. సో దే వర్ కాల్డ్ ఇన్ ద ప్రీవియస్ ఇయర్స్, దే వర్ కాల్డ్ మై లార్డ్ బిషప్. సో వెన్ వి address the bishop, we should say or speak my lord bishop. సో అవన్నీ కూడా నెమ్మదిగా కరిగిపోతున్నటువంటి కాలంలో మనం చూస్తున్నాం. తెలుగుకు వచ్చినప్పుడు తండ్రి గారు అనేటువంటి పదాన్ని మనం చూస్తున్నాం. సరే, ఇవన్నీ కూడా క్రైస్తవ సంఘ చరిత్రలో ఇవి మామూలుగా జరుగుతున్నటువంటి సత్యాలు. సో ఎవ్రీవన్ హూ అడ్రెస్సెస్ ఏమనాలంట? మై లార్డ్ గాడ్ డొమిషియన్ అనేటువంటి మాట వారు ఉపయోగించాలి. దే వర్ కన్ఫ్రంటెడ్ విత్ ద చాయిస్ సీజర్ ఆఫ్ క్రైస్ట్. ఎక్కడికి వచ్చేసారు చివరికి అంటే, సంఘం ఒక ప్రక్కన వృద్ధి చెందుతుంది. యేసు క్రీస్తు అనేటువంటి దేవుని నమ్ముకుని సంఘం వృద్ధి చెందుతున్న కాలంలో డొమిషియస్ దేవుడు అని పలకాల్సినటువంటి కాలం వచ్చి, చివరికి వారి యొక్క పరిస్థితి ఎలా ఉంది అని అంటే, మీరు క్రీస్తు వారా కైసరు వారా అనేటువంటి హింసాకాలం వచ్చేసింది. మీరు యేసు క్రీస్తు వారా రోమా చక్రవర్తి అనేటువంటి కైసరు వారా? మీరు ఎవరి వారు? టు హూమ్ యూ బిలాంగ్, ఎదర్ టు క్రైస్ట్ ఆర్ టు సీజర్. క్రీస్తు దాసులా కైసరు దాసులా? మీరు ఎవరి వారు అని పలకాల్సినటువంటి, ఒప్పుకోవాల్సినటువంటి సమయం వచ్చింది. యేసు క్రీస్తు ప్రభు కాలంలో ఆయన సిలువకు వెళ్లే ముందు ఆయనను వారు శోధించారు. ఆ పరిచయాలు ఆయన శోధించారు. ఒక నాణ్యం చూపించండి అన్నాడు. ఈ నాణ్యము ఈ పై వ్రాత ఎవరి అనగానే
వారు అన్నారట, ఈ నాణ్యము పైవ్రాత కైసరివి అనగానే, కైసరివి కైసరికి ఇవ్వండి, దేవునికి ఇవ్వండి. కైసరివి కైసరికి ఇవ్వండి, దేవునివి దేవునికి ఇవ్వండి అని చక్కని జ్ఞానయుక్తమైనటువంటి మాట పలికాడు. కానీ ఇప్పుడు సంఘానికి వచ్చేటప్పటికి సంఘం ఏదో ఒకటి డిసైడ్ అవ్వాలా. కైసరికి దేవునికి ఇవ్వడానికి డబ్బులు కాదు, ఇది ట్యాక్స్ కాదు, ఇది పన్ను చెల్లించడం అయితే కైసరికి చెల్లించవచ్చు, దశమ భాగాన్ని తీసుకెళ్ళి ప్రథమ ఫలాలు తీసుకెళ్ళి చర్చలో ఇవ్వచ్చు. కానీ ఇది అలాంటి సిచ్యుయేషన్ కాదు. అది యేసు దేవుడా, డొమిషియస్ దేవుడా, యేసు దేవుడా, సీజర్ దేవుడా, ఎవరిని నమ్ముకుంటున్నావు అనేటువంటి సందర్భం వచ్చినప్పుడు ఆది సంఘం హింసల పాలైనది. మరి ముఖ్యంగా ఈ డొమిషియస్ చక్రవర్తి కాలంలో ఆది సంఘము హింసల పాలైనది అనే దానిని మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. కైసరా క్రీస్తా అనగానే వారు ఏం చేయలేకపోయారు. కాబట్టి వారు అన్నారంట, యేసు క్రిస్టోస్ థియోస్ కై కురియోస్ అన్నారు. యేసు క్రిస్టోస్ థియోస్ కై కురియోస్. యేసు అంటే మనకు తెలుసు, యేసు క్రిస్టోస్ అంటే యేసు క్రీస్తు, థియోస్ అంటే గాడ్, కై కాపా ఆల్ఫా అయోటా, కై కురియోస్ అనగా ప్రభు. యేసు క్రీస్తు దేవుడు ప్రభు అని చెప్పి సామ్రాన్ని వేసి చచ్చిపోయారు. యేసు క్రీస్తు దేవుడు అని సామ్రాన్ని వేసిన వారు చచ్చిపోతున్నారు. డొమిషియస్ చక్రవర్తి దేవుడు అని సామ్రాన్ని వేసిన వారు బ్రతికిపోతున్నారు. ఇదిగో చివరి కాలంలో రాబోయేటువంటి శ్రమలు ఆది సంఘంలో ప్రారంభమైనవి. చివరి కాలంలో 666 ముద్ర వేయించుకుంటావా, యేసుక్రీస్తుని నమ్ముకుంటావా, అది చివరి కాలం రాబోతున్నటువంటి శ్రమ. కానీ నేటి కాలంలోనే అనగా ఆది సంఘములోని యోహాను జీవించిన కాలంలోనే సంఘానికి శ్రమ ప్రారంభమైంది. ఎంతటి శ్రమ అనంటే, నీవు క్రీస్తు వాడవా కైసరు వాడవా? కనుక క్రీస్తు వాడని చెప్తున్నటువంటి తొలి క్రైస్తవులు అందరూ కూడా చచ్చిపోవాల్సి వచ్చింది. ఎలా చచ్చిపోయారని చెప్తున్నాను? యేసు క్రిస్టోస్ థియోస్ కై కురియోస్, యేసు క్రీస్తు దేవుడు మరియు ప్రభు అని చెప్పి సాంబ్రాన్ని వేసి చచ్చిపోయినటువంటి ఆది సంఘాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రియ దేవుని బిడ్డలారా, నేటి కాలంలో ఆ సమస్య మనకు ఎదురైతే ఎవరి కొరకు మనం జీవించబోతున్నాం? క్రీస్తు కొరక కైసరు కొరక? క్రీస్తు కొరక లోకం కొరక? ఎవరి కొరకు మనం చేయబోతున్నాం? చివరి దినాలలో క్రీస్తు కొరక అంత్యక్రీస్తు కొరక? క్రీస్తు కొరక అంత్యక్రీస్తు కొరక? ఎవరి కొరకు నువ్వు జీవించబోతున్నావు? ఆ 666 ముద్ర వేయబడకపోతే నో రేషన్, యు ఆర్ నాట్ ద సిటిజన్, యు ఆర్ నాట్ ద సిటిజన్. నువ్వు సభ్యుడు కావు, నువ్వు పౌరుడు కావు, నీకు రేషన్ ఇవ్వబడదు. హౌ కెన్ యూ లివ్? ఎలా బ్రతుకుతావు అనేటువంటి సందర్భాలను మనం జ్ఞాపకం చేసుకుంటే, ఈ రోజుల్లో చాలా అక్కడ సమాజంలో ఉన్నాం, కానీ చాలా స్వేచ్ఛగా ఉన్నాం. ఈ రోజున క్రైస్తవ సంఘం ఇంకా స్వేచ్ఛగానే ఉందాం. మన ఇష్టానుసారంగా మన దేవుని ఆరాధించుకునేటువంటి గొప్ప దీవెనకరమైన స్థితిలోనే మనం ఉన్నాం. అయితే ఆ రాకడ దినాల్లో ఉండబోయే విశ్వాసుల కొరకు మనం ప్రార్థన చేయాలి అనేది మనం జ్ఞాపకం చేసుకుంటే, ఏమన్నారంట? యేసుక్రీస్తే దేవుడు రాజు అని చెప్పి దేవునికి సాక్షిగా నిలబడిపోయారు. అయితే ఇవన్నీ చూస్తున్నట్టు యోహాను కళ్ళు మూసుకోలేదంట, భయపడలేదంట. అమ్మో, ఇంత కష్టకాలం వచ్చింది, యేసుని నమ్ముకున్న తర్వాత, యేసుకు శిష్యుడిగా ఇంతకాలం చక్కని సేవ చేశాను, ఇప్పుడు ఇంత కష్టకాలం వచ్చింది అనేటువంటి భయం లేకుండా కళ్ళు తెరిచి చూస్తున్నాడంట. ఏమేమి సంభవిస్తున్నాయి, దేవుని ప్రజలకు ఏమేమి సంభవిస్తున్నాయి, ఏమేమి జరగబోతున్నాయి ఈ లోకంలో అని చూస్తూ ఉంటే, శిక్ష అనుభవించడానికి పంపబడ్డాడు. అక్కడ దేవుడు చూపిస్తున్నాడు తిరిగి చరిత్రలో ఏమేమి వారు అనుభవించబోతున్నారు, లోకం మీదకి రాబోతున్నటువంటి శ్రమ ఏమిటి, దేవునికి ఉగ్రత కాలం ఏమిటి, ఆ ఉగ్రత కాలంలో దేశము అనుభవించబోయేటువంటి లేదు లోకం అనుభవించబోయే శ్రమలేంటి, ఇవన్నీ కూడా దేవుడు ఆయనకు బయలుపరిచినటువంటి కాలాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. కాబట్టి దేవుని బిడ్డలారా, యోహాను భయపడి కళ్ళు మూసుకోలేదట, కళ్ళు తెరిచి శ్రమలను చూడసాగాడు, శ్రమలను అనుభవించసాగాడు. ఆ శ్రమలలో భాగమే నూనెలో వేయబడుట, ఆ శ్రమలలో భాగమే పద్మాసు దీపమునకు పరవాసిగా పంపబడుట అనేటువంటి మాట మనం జ్ఞాపకం చేసుకుంటే, ప్రకటన గ్రంథం ఏమిటి అనంటే, అంతం వరకు నమ్మకము ఉండే వారికి జీవ కిరీటం దొరుకుతుంది అని బోధించేటువంటి పుస్తకం. ప్రకటన గ్రంథం అనగానే ఏమిటట? అంతం వరకు నమ్మకంగా ఉండే వారికి
జీవ కిరీటం అందించబడుతుంది. కనుక ఈ ఫెయిత్ జర్నీలో అంటిల్ అవర్ లాస్ట్ బ్రెత్ ఆర్ అంటిల్ హిస్ సెకండ్ కమింగ్, అంతం వరకు కూడా మనం ఎంత నమ్మకంగా ఉంటున్నాం, మనకు దొరికిన దానిని ఎంత గట్టిగా చేపట్టుకుని విశ్వాస పరుగును మనం కొనసాగించుకుంటున్నాం అనే దానిని ఈ రాత్రి మన అందరూ కూడా జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అంతం వరకు సహించిన వాడు ధన్యుడు, ఇక మీదట జీవ కిరీటం అతనికి అనుగ్రహించబడుతుంది. కనుక నీకు జీవ కిరీటం దక్కుతుంది లేదా దొరుకుతుంది నీవు ఈ పరుగును ముగిస్తే అని చెప్పేదే, ఈ శ్రమల కాలాన్ని దాటుకోగలిగితే నీకు జీవ కిరీటం లభిస్తుందని చెప్పేది ప్రకటన గ్రంథం అనేటువంటి మాట మనం జ్ఞాపకం చేసుకుంటే, ఇట్ ఈస్ ఎ క్లారియన్ కాల్ టు బి ఫైత్ఫుల్ అంటు డెత్. నమ్మకముగా మరణం వరకు ఉండేటువంటి వారికి లభించేటువంటి జీవ కిరీటం యొక్క పిలుపు ఈ ప్రకటన గ్రంథము. ఇన్ ఆర్డర్ టు విన్ ద క్రౌన్ ఆఫ్ లైఫ్, జీవ కిరీటాన్ని పొందాలంటే శ్రమ కాలములో ఓర్పు కలిగి ప్రభు వైపు చూచు గురి వద్దకు పరిగెత్తాలి. అట్టి పరుగును నేర్పించేటువంటి సత్యమే ఈ ప్రకటన గ్రంథం. దీనిని ధ్యానిస్తున్నటువంటి వారు ధన్యులు, దీన్ని చదువుతున్న వారు ధన్యులు, దీనిని వినుచున్న వారు ధన్యులు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజు నుండి ధ్యానించేటువంటి మీరందరూ కూడా దైవ విషయంలో దేవుని విషయంలో ధన్యులు అని భావించి ప్రార్థనాపూర్వకంగా ఈ యొక్క ధ్యానాలు మనం కొనసాగించుకుందాం. 22 అధ్యాయాలు ఎన్ని దినాలు మనం చెప్పుకోగలము, లేదా ఎన్ని అధ్యాయాలు చెప్పుకోగలము, అన్ని అధ్యాయాలు చెప్పుకుంటాం. నేను 22 అధ్యాయాలు చెప్తానని నేను చెప్పట్లేదు, అంత లెక్క కంటిన్యూ మనం చేద్దామని చెప్పట్లేదు, కానీ చేయటానికి మనం ప్రయత్నం చేద్దాం. ఆఖరి రోజు వరకు 22 అధ్యాయాల వరకు చేయటానికి ప్రయత్నం చేద్దాం. అది ఎన్ని దినాలు పడుతుంది అనేది మనం చూద్దాం. ఎప్పుడు వద్దనుకుంటే అప్పుడు మానేసుకుందాం, ఎప్పుడు కావాలంటే అప్పుడు కంటిన్యూ చేసుకుందాం. కనుక చివరి వరకు 22 అధ్యాయాలు ధ్యానించి, ఇప్పుడు 1 అధ్యాయం 3 వచనాలను, రేపు కూడా 3 వచనాలను ఉంటాం. ఇవాళ 3 వచనాలను ఉన్నాం, రేపు కూడా 3 వచనాలను ఉంటాం. ఇంకెప్పుడు వెళ్తాం అధ్యాయానికి? సో బిగినింగ్ చాప్టర్స్ అలాగే ఉంటాయి, తర్వాత వెళ్ళేటప్పటికి స్పీడప్ అవుతూ ఉంటాయి. ఎందుకంటే ఇది ఇంట్రడక్షన్ కనుక బిగినింగ్ అలాగే ఉంటుంది. తర్వాత సెకండ్ చాప్టర్ నుంచి కొంచెం స్పీడప్ అవుతాం. కనుక కంగారు పడొద్దు. మేబీ ఒక 30 days 35 days లో అయిపోవాలి నా ఉద్దేశ ప్రకారం అయితే. కనుక ప్రార్థన చేయండి, త్వరగా దీన్ని సాధ్యమైనంత వరకు 22 అధ్యాయాలు ధ్యానించేటట్లుగా దేవుని కృప మనకు దొరకాలని ప్రార్థన పూర్వక మనం ముందుకు సాగిపోదాం. విన్నందుకు, చదివినందుకు, ధ్యానించినందుకు మీ అందరికి వందనాలు తెలియజేసుకుంటూ ప్రార్థన సమయం మరి త్వరగా ఇవాళ 3 ప్రార్థనలు చేద్దాం. చెప్పాను 7:30కి మనం క్లోజ్ చేసేసుకుందాం. 2 ప్రార్థనలు మీరు అవన్నీ చేస్తే, అమ్మగారు చిన్న ప్రార్థనలు నిన్న మర్చిపోయారు. ఇద్దరు రెండు ఫ్యామిలీస్ మర్చిపోయాం. ఫ్యామిలీస్, ఎందుకంటే ఇది క్యారల్స్ లిస్ట్, ఆ రోజున క్యారల్స్ అయిన వాళ్ళకి మర్చిపోయే లిస్ట్ లో రాలా. సో పేర్లు కూడా ఎత్తి ఈ రోజు కూడా ప్రార్థన చేస్తారు. రేపు నుంచి మీరు ముగ్గురు, వీళ్ళు ఎవరైనా ముగ్గురు కంటిన్యూ చేయొచ్చు. మనకు తెలిసినటువంటి ప్రార్థనలే. స్వస్థ కావాల్సిన వారి కొరకు ప్రార్థన, స్వస్థ పొందుకున్న వారి ప్రార్థన, జనరల్ గా చర్చ అంతటి కొరకు ప్రార్థన కంటిన్యూ చేయండి. చేయండి అమ్మా, ప్రార్థన చేయండి, ప్రేరేపించుకోండి అమ్మా. ఎవరు రెస్పాండ్ అవట్లా? ప్రైజ్ లార్డ్ అండి. ప్రైజ్ లార్డ్ అమ్మా, చేయండి అమ్మా. ఎవరైనా చేస్తున్నారండి? ఎవరు చేయట్లేదు, చేయండి. ఓకే. మహోన్నతుడా మా ప్రభా, ప్రేమల మా తండ్రి, కృపగల మా ప్రభా, మీ అపారమైన ప్రేమను బట్టి, కృపను బట్టి మీకే వందనములు, స్థుతులు, స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. రెక్కల చాటును భద్రపరిచిన ప్రభా, మిమ్మల్ని ఎంతగానో ప్రేమించి ఆదరించి బలపరిచిన ఆయన ప్రభా, అతను ఆత్మీయంగా శారీరకంగా ప్రభా మమ్మల్ని పెంచి పోషిస్తూ వస్తూ ఉన్నాయి. మీకే వందనములు చెల్లించుకుంటున్నాం తండ్రి. నైనా ప్రభా, ఈ దినాన్ని నా తండ్రి సాయంకాల సమయం ప్రభా మరి ఒకసారి మీ పాసంలో కనబట్టుకుని అతను మీరు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి నేను మిమ్మల్ని స్తుతిస్తున్నాం ప్రభా. మీకు వేలాది వందనములు తండ్రి. నిజంగా నా తండ్రి ప్రభా, నా తండ్రి నైనా ప్రకటన గ్రంథం నుంచి నా తండ్రి ప్రభా ధ్యానములు ప్రారంభించుంటుండగా ప్రభా నైనా మీకు స్థుతులు, స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా. నిజమే నేను ఎంతగానో నేను ఆశపడుచున్నాను నా తండ్రి ప్రభా. నాయన అయా గ్రంథం నా తండ్రి ప్రభా, నాయన అయ్యగారు ఇదే గ్రంథం చెప్తారని నేను మనసులో అనుకున్నాను. అలాగే జరిగినందుకు స్తోత్రాలు ప్రభా. ఆస్తిగల ప్రాణాన్ని మీరు తృప్తిపరిచే దేవుడు బాబు నా తండ్రి. మిగతా గ్రంథాలన్నీ కూడా చదువుతాం కానీ ప్రభా, ప్రకటనకు వచ్చేసరికి మాత్రం నేను ఎందుకో భయపడతాం ప్రభా నా తండ్రి. అలాంటిది ప్రభా మీరు మాకు చూపిన నా తండ్రి ఈ గొప్ప అవకాశాన్ని బట్టి నాయన వేవేల కోట్ల కృతజ్ఞతా స్తోత్రములు చెల్లించుకుంటున్నాను తండ్రి. మీకు వందనములు చెల్లించుకుంటున్నాను ప్రభా. అయ్యా నా తండ్రి నాయన నీ కృతజ్ఞతా స్తోత్రములు ప్రభా.
అయ్యా నా తండ్రి నాయన ఏసై రొమ్మును ఆనుకునే శిష్యుడిగా ఉన్న నా తండ్రి ప్రభా, అయ్యా జాన్ నా తండ్రి ఏసయ్య నా ప్రేమ చేత నాయన ప్రేమించబడి ఉన్నాను చెప్తున్నారు ప్రభా. నాయన ఆ ప్రేమ కొరకు నా తండ్రి తను అయ్యా ప్రభా శ్రమలు పొందారని ఆయన చెప్తున్నారు తండ్రి. నిజమే ఏసయ్య, మీరు ప్రేమై ఉన్నారు ప్రభా. మేమందరినీ ప్రేమించే హృదయాన్ని మాకు దయచేయండి బాబు. నీకు వందనాలు. ఇదిగో నా తండ్రి సాయంకాల సమయంలో ప్రభా నాయన మరి ఒకసారి మీ పాసన్నిధిలో నా తండ్రి అయ్యా నేను స్వస్థత పొందుకున్న వారి గురించి నా తండ్రి ప్రభా, స్వస్థత కొరకు ఉన్న వారి గురించి నా తండ్రి మేము ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటున్నా తండ్రి. మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా మరి ఒకసారి నన్ను జ్యోతిరాజు గారిని మీ పాస్టర్ని తీసుకుని వస్తున్నాం ప్రభా. మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. బిడ్డకి మీరు ఇచ్చిన స్వస్థతను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఇంకా నువ్వు సంపూర్ణ స్వస్థత దయచేయండి. నా బిడ్డ సాక్ష్యం కూడా మేము విని ఉన్నాం ప్రభా. మీకు వందనాలు. స్తోత్రములు 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 ప్రభా. నా తండ్రి సంపూర్ణమైన నా తండ్రి ప్రభా ఆరోగ్యం శక్తి బంధు దయచేసి నా తండ్రి అయ్యా ముందు కన్నా ఇంకా నైనా ప్రభా బలంగానైనా బిడ్డ వాడబడిలాగా అనేకుల్ని తట్టు త్రిప్పులాగా నా తండ్రి కృపను గురించమని అయినా అయ్యా సంఘాలను ప్రభా నా తండ్రి బిడ్డ నా తండ్రి మీకు సమర్పించుకుంటున్నాం. మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. అయ్యా స్థిరమ్మ గారిని బట్టి మీకు కృతజ్ఞతా స్తోత్రము చెల్లించుకుంటున్నాం తండ్రి. నేను ఆ బిడ్డకి ఇచ్చిన స్థైర్యాన్ని బట్టి మీకు వందనాలు ప్రభా. అయ్యా ఇకను కూడా నా తండ్రి ప్రభా బిడ్డకి మీరు తల్లిగా తండ్రి ఆదరణకర్తగా ఉండు ప్రభా. ఐసీయూలో ప్రభా అయ్యా బలపరిచి నా తండ్రి ప్రభా క్షేమకరమైన నా తండ్రి ప్రభా నైనా స్వస్థ దయచేసిన నా బిడ్డ నా తండ్రి మా మధ్య సాక్ష్యం చెప్పుకుంటూ సహాయం ఇచ్చండి. తను తినేనైనా ఆహారాన్ని నైనా తాగే పానీయాన్ని మీరు దీవించండి బాబు. నీకు వందనాలు. అయ్యా నా తండ్రి బంగారు దేవతలు నా బిడ్డ చుట్టూ ఉంచండి బాబు. మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. అయ్యా సిచ్యువేషన్ నా తండ్రి ప్రభా ఎవరికి రాకుండా అయ్యా నైనా అయినను ప్రభా ఆ బిడ్డనైనా మీ మీద ఉన్న విశ్వాసంతో నా తండ్రి ప్రభా నైనా తను చాలా కంఫర్ట్ గా ఉన్నానమ్మా అని చెప్పినప్పుడు ప్రభా అయ్యా ఒక పక్క గుండె బ్రద్దలవటం, ఒక పక్క అయితే నా తండ్రి సంతోషం ప్రభా నీ మీద ఉన్నాను ఆయన ప్రభా. అయ్యా నా తండ్రి నాయన మంచి విశ్వాసాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. మీకు స్తోత్రాలు ప్రభా. అయ్యా శ్రీనివాస్ గారిని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. కృతజ్ఞతా స్తోత్రము చెల్లించుకుంటున్నాం ప్రభా. కాబట్టి కూడా నా తండ్రి సంపూర్ణ స్వస్థత దయచేయండి నా తండ్రి. మీకు వందనములు చెల్లించుకుంటున్నాం ప్రభా. అయ్యా జిఎస్ఎస్వి ప్రసాద్ గారిని బట్టి నా తండ్రి హంటిని బట్టి మీకు వందనాలు ప్రభా. అయ్యా నీ కృప కప్పు చెప్పుకుంటున్నాం తండ్రి. సహాయం ఇచ్చేయండి అయ్యా. అయ్యా నా తండ్రి రక్తాన్ని బిడ్డల మీద ప్రోక్షించండి ప్రభా. నాయన సంపూర్ణంగా నాయన బిడ్డల ఆయురారోగ్యంతో ప్రభా అయ్యా నీ సన్నిధిలో కన్వర్ట్ నైనా కృపను అనుగ్రహించండి బాబు. మీకు స్తోత్రాలు. అయ్యా చంద్ర సంపత్ కుమార్ గారిని బట్టి మీకు వందనములు ప్రభా. నా తండ్రి నాయన అయ్యా నా తండ్రి నాయన నీ కృపలో నాయన బిడ్డను ముద్ర వేసి భద్రపరచండి బాబు. నాయన నా తండ్రి అయ్యా వృద్ధాప్యంలో ఉంటుండగా ప్రభా చేయండి సయా చూపించండి బాబు. మీకు వందనాలు బాబు. అయ్యా జాలాది నతానీయులు బాబు గారిని బట్టి మరి ఒకసారి మీ పాసరదిలో గోజాడుకొనిచున్నాము తండ్రి. సహాయం చేయండి ప్రభా. అయ్యా నీ కృపకు నా తండ్రి ప్రభా నైనా నా తండ్రి నాయన నతానీయులు బాబు గారిని నేను బిడ్డలు మీకు అప్పచెప్పుకొంచున్నాం తండ్రి. నాయన నీ కంచె వేసిన తండ్రి దుష్టుడికి ఎలాంటి అధికారం మీకున్న ప్రభా. వీటికి సంపూర్ణ స్వస్థత దయచేసిన తండ్రి ప్రభా. నా తండ్రి సాక్షి బుద్ధిగా జీవింప చేసిన ఆయన అయ్యా నీ కృపలో ముద్ర వేసి భద్రపరచండి. మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. అయ్యా వైఫ్ ఆఫ్ మధు నా తండ్రి ప్రభా నేను దీపగారిని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. దాన్ని ఆదరించండి, బలపరచండి. మీకే స్తోత్రములు 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 ప్రభా. అలాగే నా తండ్రి ప్రసన్న లక్ష్మి గారిని బట్టి నరేష్ గారిని బట్టి కూడా మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా నాయన సంపూర్ణ స్వస్థత దయచేయండి, ఆరోగ్యం దయచేయండి. వారి స్థితిగతులు ఎలా ఉన్నాయో మాకైతే తెలియదు కానీ ప్రభా సమస్తం ఎరిగిన దేవుడు బాబు. అయ్యా కృప చూపించండి బాబు, కృప చూపించండి బాబు. దాటిపోక ఆగి చూడేస్తే మీకు వందనాలు ప్రభా. అలాగే నా తండ్రి సునీతిని బట్టి నా తండ్రి మీకు వందనాలు. నా తండ్రి మీకే స్తోత్రం ప్రభా. అయ్యా జరీద్య నా తండ్రి అంత మంచి పేరు పెట్టుకున్నాడు బాబు. నేను ఆ బిడ్డను ఆయన దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. అయ్యా నీ సన్నిధిలో కనబడి నా తండ్రి ప్రభా నిన్ను నాయన ప్రభా గొప్ప చేసే బిడ్డ నా తండ్రి సంగీత వాద్యంలో వాయిస్తూ ప్రభా నా తండ్రి నాయన ప్రభా బిడ్డ ఉంటుండగా నాయన సమస్తమైన బలహీనత కొట్టివేసి నా తండ్రి నీ కృపలో బిడ్డను ముద్ర వేసి భద్రపరచండి నా తండ్రి. నాయన నెక్స్ట్ వీక్ లో నాయన ప్రభా మేము నాయన ఆన్లైన్ లో బిడ్డను చూచులాగను కృపను అనుగ్రహించమని బ్రతిమలాడుకుంటున్నాం. మీకు స్తోత్రాలు అయ్యా. నవ్యాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మీకు స్తోత్రాలు బాబు. అలాగే నా తండ్రి సుధా విల్సన్ బట్టి నేను మీకు వందనాలు ఇస్తాయా నా తండ్రి. అయ్యా వీరికి సంపూర్ణ స్వస్థత దయచేయండి బాబు. మీకే కృతజ్ఞతా స్తోత్రము చెల్లించుకుంటున్నాను ప్రభా. అలాగే నా తండ్రి అర్జా గౌతమి నాయన మైటీని బట్టి నేను మీకు కృతజ్ఞతా స్తోత్రం ప్రభా. వారి స్థితి నా తండ్రి ప్రభా ఎరిగిన దేవుడు నా తండ్రి. మీరు తల్లిగా తండ్రిగా ఆదరణకర్తగా ఉండు ప్రభా. హృదయంలో నా తండ్రి మానసికంగా నా తండ్రి శారీరకంగా నైనా ప్రభా బిడ్డలు స్వస్థపరిచి ఆయురారోగ్యం ఇచ్చిన తండ్రి కృప చూపించండి బాబు. మీకు వందనములు స్తోత్రములు ఇస్తాయా. దాటిపోయే దేవుడు కాదు ప్రభా. మీకు వందనాలు ప్రభా. అయ్యా మార్టిన్ గారిని పట్టుకొని ఆయన కృతజ్ఞతా స్తోత్రములు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఈ బిడ్డలందరినీ బట్టి నా తండ్రి నీ పాదములు పట్టుకొని బ్రతిమలాడుకుంటున్నాను తండ్రి. సహాయం చేయండి. ఇంకెంతమంది బిడ్డలు అయితే బలహీనంగా ఉన్నారో, ఇంకెంతమంది బిడ్డలు అయితే ప్రభా అయ్యా చెప్పకుండా నా తండ్రి ప్రభా నాయన నీ సన్నిధి కొరకు నాయన ప్రభా నీ టచ్ కొరకు నీ డివైన్ హీలింగ్ కొరకు నా తండ్రి ఎదురు చూస్తున్నారు బాబు. వారందరినీ కూడా నేను సాయంకాల సమయంలో పాసని తీసుకొస్తున్నాను ప్రభా. సహాయం ఇచ్చండి అయ్యా. మీ పవిత్రమైన సిలువ రక్తాన్ని వారి మీద ప్రోక్షించండి ప్రభా, ప్రోక్షించండి అయ్యా. సంపూర్ణ స్వస్థత దయచేసి
చేసిన ఆయన అయ్యా నీ బిడ్డలుగా నాయన ముద్రింపబడుటకు నాయన కృపను అనుగ్రహించి మహిమ పొందని ప్రభా మీకు వందనాలు. అయ్యగారిని బట్టి నా తండ్రి మీకు కృతజ్ఞతా స్తోత్రము చెల్లించుకుంటున్నాను తండ్రి. అయ్యా నేను ప్రకటన బృంద ధ్యానములు అంతట్లో కూడా ప్రభా మీరు సన్నిధించిన ఆయన అయ్యా బిడ్డకు కావాల్సిన నా తండ్రి ప్రభా నాయన ఆయురారోగ్యం శక్తిభావం దయచేసి నా తండ్రి మంచి జ్ఞానములు దయచేసి వివేచన దయచేసి ప్రభా మాకందరికి ఆత్మీయాహారం నాయన అనుగ్రహించుకున్నాను కృపను అనుగ్రహించమని నేను మీకు సమర్పించుకుంటున్నాను తండ్రి మీకు వందనాలు. అయ్యా తల్లిగారిని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. అందరి కొరకు నాయన ప్రభా ఎంతగానో ప్రార్థన చేసి తల్లిగా ఉన్నారయ్యా మీకు స్తోత్రాలు ప్రభా. ఇకను కూడా నా తండ్రి ప్రభా నాయన ప్రార్థన జీవితంలో ప్రభా మా అందరి కొరకు నా తండ్రి దీవించే నాయన బిడ్డగా చేసిన మీరు మహిం పొందమని నా తండ్రి మీకు సమర్పించుకుంటున్నాం. ఆయురారోగ్యం దయచేసి శక్తిభావం దయచేయండి బాబు మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. కుమార్తెను బట్టి మీకు వేలాది వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి మీకు స్తోత్రాలు నాయన ప్రభా. మంజుని బట్టి మీకు కృతజ్ఞతా స్తోత్రములు చెల్లించుకుంటున్నాను ప్రభా. దీవించండి ఆశీర్వదించండి బలపరచండి ప్రభా మీకు వందనాలు. ఆ గృహము చుట్టూ అగ్ని కంచె వేయండి ప్రభా. ఎదురుడికి ఎలాంటి అధికారం లేదు బాబు మీకు స్తోత్రాలు అయ్యా. నీ కృపా క్షేమములైనా బ్రతుకు దినములని వారి వెంట వచ్చే సహాయం ఇచ్చండి ప్రభా మీకు స్తోత్రములు. అలాగే నా తండ్రి కిషోరయ్య గారిని బట్టి వారి కుటుంబాన్ని బట్టి నా తండ్రి ప్రభా అయ్యా చెన్నయ్య గారిని బట్టి వారి కుటుంబాన్ని బట్టి నేను మీకు వేలాది వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా. అయ్యా బిడ్డలు చేయించిన పరిచర్యను దీవించి ఆశీర్వదించండి ప్రభా మీకు స్తోత్రములు. నా తండ్రి కృతజ్ఞతా స్తోత్రములు అయ్యా. ఇదిగో నా తండ్రి నాయన ప్రభా మా కాంగ్రిగేషన్ అంతటిని మరి ఒకసారి మీ పాసంలో జ్ఞాపకం చేసుకున్నాను నా తండ్రి. మీ పాదం పట్టుకుని బ్రతికి ఆడుకుంటున్నాను తండ్రి మీకు వందనములు తండ్రి స్తోత్రములు ప్రభా. వృద్ధులు బాలు యవనస్తులు అందరినీ జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మీకే కృతజ్ఞతా స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. సాయంకాల సమయంలో ఒకసారి నా తండ్రి సునీల్ని బట్టి నాయన ప్రభా కుటుంబాన్ని నా తండ్రి మీ పాసని తీసుకొస్తున్నాను తండ్రి. ఏసయ్యా అంకుల్ని బట్టి ఆంటీని బట్టి ప్రభా అయ్యా వారికి నా తండ్రి నాయన అయ్యా నాయన వేదన బట్టి నా తండ్రి నాయన నా తండ్రి ఏసయ్యా మీరు నాయన ఆదరించగల సమర్థులు ప్రభా. అయ్యా నా తండ్రి మీరు ప్రేమించగల సమర్థులు ప్రభా. అక్కడ తల్లి వారిని ఆదరించినట్లు మీరు ఆదరించే తండ్రిగా ఉన్నారు బాబు. అయ్యా కృప చూపించండి ఏసయ్యా కృప చూపించండి. దాటిపోదేస్తే ఆగించండి ప్రభా. ఈ వయసులో నా తండ్రి నాయన అది ఘోరమైన దుస్థితి నా తండ్రి ప్రభా. బిడ్డల పట్ల మేలు చేయమని నాయన మీకు సమర్పించుకుంటున్నాను తండ్రి. అయ్యా సహాయం ఇచ్చేయండి బాబు నీకు తోచున్నాను నా తండ్రి. అయ్యా విడిచి వెళ్ళిన భార్య నైనా ఇద్దరు బిడ్డలు నాయన మీరు ఎక్కడ చాటును భద్రపరచండి ప్రభా. అయ్యా నీ చిత్తం ఏంటో తెలియదు కానీ ఎత్తయ్యా ఎత్తయ్యా నా తండ్రి ఎవరి బిడ్డ నా తండ్రి ప్రభా. అయ్యా నా తండ్రి నాయన మీరు నాయన మేలు కొరికే నాయన ప్రభా నా తండ్రి ఏ చేసిన తండ్రి ప్రభా. కానీ నాయన అది భరించుకునే శక్తి అయితే నాయన మాకు లేదు ప్రభా. సహాయం చేయమని బ్రతిమలాడుకుంటున్నాం అయ్యా. ఆశీర్వదించండి అయ్యా కృప చూపించండి అయ్యా. నెమ్మది క్షేమం సమాధానం దయచేయండి. మీరు తల్లిగా తండ్రిగా ఆదరణ కత్తిగా ఉండండి ప్రభా. చంటి బిడ్డలు ఇద్దరిని కూడా నేను రెక్కల చాటును భద్రపరిచి ఆశీర్వదించి దీవించండి అయ్యా. తట్టుకోవడానికి కావాల్సిన ధైర్యాన్ని స్థైర్యాన్ని నా కుటుంబానికి దయచేయండి అయ్యా. నేను తన సహోదరులు ఇద్దరిని బట్టి నా తన వారి కుటుంబాలను బట్టి కూడా నేను మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మీ ఆదరణ నా తండ్రి ప్రభా బిడ్డలు లేవనెత్తాలి ప్రభా. మీ ఆదరణ అయినా వారిని బ్రతికించాలి బాబు. మీ ఆదరణ ప్రభా వారిని అయినా మరల మునుపటి దినాల్లోనైనా బిడ్డలుగా చేయాలి. మా వాళ్ళైతే కాదు కానీ ప్రభా నీ కృప కప్పు చెప్పుకుంటుండగా సమస్తము చక్కబరచమని నా తండ్రి బ్రతిమలాడుకుంటున్నాం. మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. సాయంకాల సమయంలో మా కాంగ్రిగేషన్ అంతటిని మరి ఒకసారి మీకు సమర్పించుకుంటున్నాం. దీవించండి ఆశీర్వదించండి బలపరచండి అయ్యా. ఎన్నిక లేదా నన్ను నా భర్త గారు నా బిడ్డలు కూడా మీకే సమర్పించుకుంటూ సాయంకాలం దీవులతో మమ్మల్ని నింపమని తెలిసి తెలియజేసి మా ప్రతి అపరాధములు మన్నించమని ఏసయ్యా. మీ నామాన్ని హెచ్చిస్తూ మిమ్మల్ని తగ్గించుకోవచ్చు. కొద్ది ప్రార్థన త్వరగా రానైనా మా ప్రభువును మీ ప్రియకుమారుడు నేను నజరేయుని యేసు శ్రేష్టమైన నామం బట్టి బ్రతిమలాడి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. వాయిస్ రావట్లేదు దగ్గర. మరొకరు ప్రార్థన చేయండి. ప్రేరేపించబడిన వారు మరొకరు ప్రార్థన చేయండి. అమ్మా ఎవరు ముందుకు రావట్లేదు ఏంటి? అయ్యగారు నేను చేయనా? చేయండి అమ్మా చేయండి. ఎవరు అంటే చెప్తామని ఆగుతున్నాం అయ్యగారు. విజయ్ కుమార్ గారు ఆన్ చేశారు. ఓకే చేయమని చేయండి విజయ్ కుమార్ గారు. వందనాలు నాయన. యేసయ్యా మీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు నాయన. ఈ యొక్క సాయంకాల సమయంలో మీరు ఇచ్చినటువంటి చక్కటి సమయాన్ని బట్టి మీకు లెక్కలేని వందనాలు చెల్లించుకుంటున్నాం మా తండ్రి. ప్రభా పాటల ద్వారా నువ్వు కనపరచబడ్డావు మీకు స్తోత్రాలు నాయన. అయా వాక్యం ద్వారా నాయన మమ్మల్ని బలపరిచిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం మా పరలోక తండ్రి. మమ్మల్ని సజీవుల లెక్కలో ఉంచారు ప్రభా. అయా ఇది మా భక్తి కాదు మా నీతి కాదు నాయన, కేవలం నీ కృపని నాయన నీ సన్నిధిలో నీ స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా.
ఎంతమంది ప్రభా బిడ్డలైతే ఈ యొక్క జూమ్ లో జాయిన్ అయ్యారో, జాయిన్ అవ్వలేకపోయారో బిడ్డలందరిని బట్టి నాయన ఈ సాయంకాల సమయంలో ప్రభా నీ సన్నిధిలో ప్రార్థించుకుంటున్నాం తండ్రి. అయా ప్రభా మరి భయంకరమైనటువంటి దినాల్లో ఉంటున్నాం నాయన, భయంతో బ్రతికే దినాల్లో ఉంటున్నాం ప్రభా. అయా ఒకరినొకరు నాయన ప్రేమతో పలకరించుకోలేని, అయా దుఃఖంలో ఉన్న వారిని దర్శించలేనటువంటి నాయన భయంకరమైన పరిస్థితుల్లో ప్రభా నా తండ్రి నాయన నీ సన్నిధిలో చేరి నాయన ఈ విధంగా నా తండ్రి చెప్పుకోవటానికి ఇచ్చిన మీ కృపను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. అయా మరి భయంకరమైన ఈ కరోనా దినాల్లో ప్రభా ఫ్రంట్ లైన్ వారియర్స్ గా పనిచేస్తున్నటువంటి డాక్టర్స్ ని, నర్సెస్ ని ప్రభా, అయా నాయన మెడికల్ డిపార్ట్మెంట్ అంతటినీ నాయన మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుంటూ వారందరికి కావాల్సినటువంటి ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ దయచేయండి ప్రభా. బిడ్డలందరూ నాయన ప్రాణాలకు తెగించి ప్రభా వారికి ట్రీట్మెంట్ ఇస్తుండగా నాయన వారిని వారి కుటుంబాల చుట్టూ మీ అగ్ని కంచెను వేయమని అడుగుతున్నాను తండ్రి. రెవెన్యూ డిపార్ట్మెంట్ వారిని, పోలీస్ డిపార్ట్మెంట్ వారిని శానిటైజ్ చేస్తున్న ప్రతి ఒక్కరిని నాయన మీరు జ్ఞాపకం చేస్తున్నాడు ప్రభా. మా సంఘములో నా తండ్రి ఈ యొక్క నాయన ఈ భయంకరమైన కరోనా బారిన పడి నీవు ఇచ్చిన స్వస్థతను బట్టి ప్రభా నాయన యేసయ్య మరి నీకు స్తుతులు చెల్లించుకోవడానికి వచ్చిన ఈ బిడ్డలను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. శ్యామును బట్టి, నమ్రతను బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు ప్రభా. సీతారామ కుమార్ గారు ప్రభా, చంద్రశేఖర్ గారిని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. తాడంకి నా జానకమ్మ గారు, ప్రభాకర్ గారిని బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు నాయన. విక్టర్ను బట్టి, హ్యారిసన్ బట్టి మీకు స్తోత్రాలు నాయన. అయా బి రాజు గారు అండ్ ఫ్యామిలీని బట్టి మీకు స్తుతులు చెల్లించుకుంటున్నాం. మేడా వంశీ, ఎల్లం సునీల్ గారిని బట్టి నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మేడా శేఖర్ గారు, అనూష గారిని బట్టి, కాటి విజయ్ కుమార్ గారిని బట్టి మీకు వందనాలు నాయన. రత్నకుమారి గారు, మరి రేచల్ని బట్టి కూడా నీకు స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా. బిడ్డలెంతో నాయన భయంకరమైనటువంటి పరిస్థితుల ద్వారా ప్రయాణించిన ఆయన అయా నా తండ్రి నీవు ముట్టి వారికి ఇచ్చినటువంటి గొప్ప విడుదలను బట్టి మీకు లెక్కలేని వందనాలు స్తుతులు స్తోత్రాలు నాయన. సత్యనారాయణ గారిని బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం మా పరలోక తండ్రి. అదే విధంగా నా తండ్రి మా యొక్క సంఘ కాపర్లను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మా ప్రభా ఈ దినము మరి విత్తబడినటువంటి వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు నాయన. అవును నాయన, ఇప్పటి వరకు మేమెంతో సేఫ్ సైడ్ నాయన నిన్ను ఆరాధించుకునే స్థితిలో మేము ఉన్నాం ప్రభా. మరి నాయన మరి మొదటి శతాబ్దపు రోజులు ఈ దినాన వస్తే ప్రభా మా తండ్రి ప్రభా మేము ఏ స్థితిలో ఉంటామో మమ్మల్ని మేము పరీక్షించుకునేటటువంటి ఆయన జ్ఞానాన్ని మాకు దయచేయమని అడుగుతున్నాం తండ్రి. యేసయ్యా మరి నాయన క్లిష్ట పరిస్థితుల్లో ప్రభా నీకు నిజమైన విశ్వాసంతో నా ప్రభా నా తండ్రి నిలబడగలిగినటువంటి శక్తిని ప్రతి ఒక్క బిడ్డకు దయచేయమని అడుగుతున్నాం ప్రభా. అయ్యా యేసయ్యా విశ్వాసంలో మేమైతే నిలవడలేం కానీ నాయన నీ ఆత్మశక్తితో మమ్మల్ని నింపి ప్రభా మమ్మల్ని బలపరచమని అడుగుతున్నాం యేసయ్యా. నీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు యేసయ్యా. మా దేశాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోనండి ప్రభా. భయంకరమైన పరిస్థితుల్లో ఉంది నాయన. అయ్యా నాయన సృష్టికర్తను మార్చి నాయన సృష్టిని పూజిస్తూ కనబడే రాయి రప్పలు ప్రభా చెక్క ముక్కలు నాయన అన్నిటి నీవే దేవుడు నాయన వారు నాయన పూజిస్తూ ఉండగా ప్రభా అయ్యా యేసయ్యా ఎవరిని బట్టి కూడా నాయన మమ్మల్ని బట్టి కూడా ప్రభా నా తండ్రి ఈ యొక్క నాయన ఈ తెగులు నాయన ఉండటానికి వీల్లేదు నాయన. జాలిగల దేవుడు, ప్రేమగల తండ్రివన్నీ పాదాల దగ్గరకు వస్తున్నాం తండ్రి. యేసయ్యా మేమందరం ఏక మనసుతో చేసే మా విజ్ఞాపన ఆలకించమని సన్నిధిలో ప్రార్థించుకుంటున్నాం రాజా. యేసయ్యా మీకు వందనాలు నాయన. అలనాడు ప్రభా నిన్వే పట్టణాన్ని నాశనం చేస్తానన్నప్పుడు వారందరూ నాయన ఏక మనసుతో నీ సన్నిధిలో గోజాడినప్పుడు ప్రభా అయ్యా వారిని బట్టి నువ్వు ఇచ్చినటువంటి మాటలను బట్టి వందనం. ఇది కుడి ఎడమలు ఎరగని ప్రజలు అంటున్నావు ప్రభా. నీవు నాయన కోపించునే వాత్సల్యం చూపించే ప్రభుడవన్నీ పాదాలు సన్నిధికి వచ్చి మొరపెట్టుకుంటున్నావు తండ్రి. ఒక్కసారి దయ చూపించండి ప్రభా, కరుణ చూపించండి నాయన. కరోనా అనేది ఇంకా అసలు ఎక్కడ ఉండటానికి వీల్లేదు యేసయ్యా. ఉండటానికి ఇది నీవు తప్ప ఎవరు దీన్ని నాశనం చేయలేరు ప్రభా. ఎన్ని మందులు వచ్చినా ఎన్ని ప్రభా నాయన వ్యాక్సిన్లు వచ్చినా కూడా ప్రభా నీవు కలుగు చేసుకోమని నీ పాదాలు పట్టుకుంటున్నావు రాజా. మీకే స్తుతులు స్తోత్రాలు నాయన. ఈ యొక్క పరిస్థితిని నాయన మాకు విడుదల దయచేసి నాయన స్వేచ్ఛగా నిన్ను ఆరాధించుకునేటటువంటి భాగ్యాన్ని మాకు దయచేయమని అడుగుతున్నాం ప్రభా. యేసయ్యా మీకు వందనాలు వందనాలు నాయన. వందనాలు యేసయ్యా. ముఖ్యంగా మా ప్రభా మా యొక్క సండే స్కూల్ చిన్న బిడ్డలు, మా సంఘంలోని చిన్న బిడ్డలను నాయన మీ చేతులకు అప్పగిస్తున్నాం తండ్రి. యవనస్తులు నా ప్రభా, స్త్రీల మైత్రి వారిని నాయన, మరి సీనియర్ సిటిజన్స్ ప్రభా ప్రతి ఒక్కరి చుట్టూ మీ అగ్ని కంచెను వేసి ప్రభా ఎవ్వరికి ఏ
ఏ కీడు ఆపద అపాయం రాకుండా నాయన, ఏ అపాయము నీ దరికి రాదు నాయన, ఏ కీడు నీ గదికి రాదు అనేటటువంటి ఆ వాగ్దానాన్ని ప్రభా, ఏ తెగులు నీ గుడారాన్ని సమీపించదనే వాగ్దానంతో నాయన ప్రతి ఒక్కరిని నింపమని అడుగుతున్నాను రాజా. మీకు వందనాలు, వందనాలు యేసయ్యా, మీకు వందనాలు నాయన. ప్రసాదం గారి కుటుంబాన్ని బట్టి నీ సన్నిధిలో ప్రార్థించుకుంటున్నా. అయ్యో నాయన సునీల్ నాయన, చిన్నప్పటి నుండి నాయన ఎంతో ప్రేమ గల బిడ్డ ప్రభా. అయ్యో నా తండ్రి, మరి ఎందుకు జరిగిందని మేము ప్రశ్నించడం లేదు కానీ ప్రభా నాయన, విడిచి వెళ్ళిన కుటుంబానికి ఓదార్పును దయచేయమని అడుగుతున్నాం. గాయం చేయవాడవు, గాయం మాన్పువాడవు నీవే అంటున్నావు ప్రభా. తల్లిదండ్రులు వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను జ్ఞాపకం చేసుకునండి ప్రభా. మా మాటలు నాయన వారి గాయాన్ని మాన్పలేవు ప్రభా. కాబట్టి నాయన నీ సన్నిధిలో ప్రార్థించుకుంటున్నాం తండ్రి, నెమ్మది దయచేయండి ప్రభా. యేసయ్యా, యేసయ్యా నీకు వందనాలు నాయన. యవనస్తులైన భార్యను జ్ఞాపకం చేసుకోనండి, చిన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోనండి ప్రభా. తోబుట్టులను వారి కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి నాయన. ఆయన ఆ బిడ్డ ప్రభా నీవు నిత్య విశ్రాంతి ఇచ్చిన ఆయన నీ సన్నిధిలో నాయన మరి ఎంతో సంతోషంతో ఉండి ఉంటాడు కానీ ప్రభా, విడిచిన వేరే కుటుంబానికి నాయన ఆదరణ దయచేయమని నాయన వారి పక్షంగా, మా సంఘం అంతటి పక్షంగా నాయన నీకు విజ్ఞాపన చేస్తున్నాను. యేసయ్యా మీకు వందనాలు. మా యొక్క నాయన అయ్యగారిని నాయన మీ ఆత్మతో నింపి ప్రభా దినదినము నాయన మాకు కావలసిన ఆత్మీయ ఆహారాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థించుకుంటున్నాం తండ్రి. అయ్యా అమ్మగారిని బట్టి మీకు స్తోత్రాలు నాయన. వారి కుమారుడు కోడలను బట్టి మీకు వందనాలు నాయన. నా తండ్రి ప్రభా మరి కుమార్తెను బట్టి మీకు స్తోత్రాలు. వారి జీవితంలో ప్రభా మరి మీ చిత్తమేమై ఉన్నదో నాయన, బిడ్డ నాయన చక్కగా సెటిల్ చేయమని నీ సన్నిధిలో ప్రార్థించుకుంటున్నాను తండ్రి. అదే విధంగా ప్రభా మరి ఇంకా మరి జూమ్ లో జాయిన్ అవ్వలేని బిడ్డలందరి కొరకు ఇంకెక్కడెక్కడ నాయన కోవిడ్ సెంటర్స్ లో కానీ నాయన మరి నా తండ్రి ప్రభా క్రిటికల్ కేర్ కండిషన్ లో ఉన్న వారిని, హోమ్ ఐసోలేషన్ లో ఉన్న ప్రతి బిడ్డను నాయన మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయా మా సంఘంలో నా తండ్రి ఉన్నటువంటి నా తండ్రి జాన్సన్ రాణిని బట్టి నీకు స్తుతులు చెల్లించుకుంటున్నాం. ఆ బిడ్డ ప్రభా ఎంతో కన్సర్న్ గా నాయన చేస్తున్న ఈ చిన్న పరిచర్యను బిడ్డను దీవించి ఆశీర్వదించి ప్రభా ఆ కుటుంబానికి నాయన రావాల్సిన దీవెనలు దయచేయమని అడుగుతున్నాం ప్రభా. మా తండ్రి ఇంకను ప్రభా మరి నాయన ఈ ఇంకా రేపటి దినాన జరగనైనటువంటి ఈ జూమ్ కార్యక్రమంలో కూడా ప్రభా మేము నాయన ఆసక్తితో పాల్గొని నాయన నీ వాక్యాన్ని మా హృదయంలో నింపుకోవటానికి సహాయం చేయండి. ఎంతో గడ్డు దినాల్లో ఉంటున్నాం ప్రభా, రాకడ సమయంలో ప్రభా అయా బైబిల్స్ తీసివేసే పరిస్థితుల్లో ఉండబోతున్నాం తండ్రి. నాయన నీ వాక్యంతో మా హృదయాలు నింపుకోవాలి అయ్యా. మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మీకే స్తుతులు స్తోత్రాలు నాయన. చిన్నయ్య గారిని బట్టి వారి కుటుంబాన్ని కూడా మీరు దీవించి ఆశీర్వదించండి. మెండుగా మీ పరిచర్యలో వారిని వాడుకోనండి. మా సంఘ కాపర్ని, మా కృష్ణా గోదావరి డయాసిస్ లో పనిచేస్తున్న ప్రతి పాస్టర్ గారిని వారి కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. బిషప్ గారి కొరకు, ఆయన మరి తల్లి గారి కొరకు, వారి కుటుంబాన్ని కట్టుకుని ప్రార్థించుకుంటున్నాను తండ్రి. యేసయ్య ఏ కీడు అపాయం నాయన ఎవ్వరికి సోకకుండా ప్రభా మీరే మా చుట్టూ అగ్ని కంచెను వేసిన ఆయన మీ కాపుదల సంరక్షణలో ఉంచి భద్రపరచు ముద్ర వేయమని యేసయ్య శక్తి గల నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. మరొకరు పాస్టమ్ గారు ప్రార్థన చేస్తారు. 3 ప్రార్థనలు ఇవాళ మనం ముగించేసుకుందాం. పాస్టమ్ గారు ప్రార్థన చేస్తారు. ప్రార్థన. కృపగల దేవ, ప్రేమ గల తండ్రి, మీకు వందనాలయ్యా, వందనాలు, స్తుతులు, స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు కృప నాయన. మరి ఈ దిన ఉదయం నుంచి ఎంతవరకు మమ్మల్ని మీ కాపుదల్లో భద్రపరిచి ఈ సాయంకాల సమయం 6 గంటలకు ప్రభా మమ్మల్ని అందరినీ ప్రభా మీ ఎదుట నాయన ఈ రీతిగా మీరు మమ్మల్ని నిలవబెట్టుకున్నందుకు మీకు వందనాలు, స్తోత్రాలు. కొద్ది సమయం ప్రభా వాక్యాన్ని ధ్యానించడానికి నాయన మీ సన్నిధిలో ప్రార్థించుకోవడానికి సమయాన్ని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలయ్యా. నాయన గత నెల 30 తారీఖు నుంచి నేటి వరకు ప్రభా మీరు మాతో ఉన్నారు తండ్రి. నాయన 21 దినాలు ప్రభా మీ స్వస్థతలు ధ్యానం చేసుకోవటానికి, తిరిగి 3 దినాలు పరిశుద్ధాత్మ శక్తి కొరకు మీ సన్నిధిలో ప్రార్థించుకోవటానికి మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు వందనాలయ్యా. ప్రతి దినము మీరు మాతో ఉన్నారయ్యా, మీకే వందనాలు. ప్రతి దినము మీరు మాతో మాట్లాడారు, మీకే స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం అయ్యా. మా విశ్వాసాన్ని ప్రభు మీరు బలపరుస్తున్నందుకు మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. మాకు నాయన మానసికంగా, శారీరకంగా నాయన శక్తిని ఇస్తున్నందుకు మీకు వందనాలు, స్తోత్రాలు అయ్యా. నాయన మాకు అనుకూలతనిచ్చి ప్రభు నాయన సమయాల్లో మమ్మల్ని సమకూరుస్తున్నందుకు మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా.
మా కుటుంబాల్లో నాయన మీరు ఇచ్చిన క్షేమాన్ని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు, స్తోత్రాలు తండ్రి, స్తోత్రాలు నాయన. మరి ఈ దినం నుంచి ప్రభా ఆయన మీ దాసుడు ప్రభా మరి ప్రకటన గ్రంథాన్ని ధ్యానం చేయడానికి నాయన సిద్ధపడిన గడియలను బట్టి మీ సన్నిధిలో ప్రార్థన చేయించున్నాం నాయన. మరి ఈ సమయాన్ని మీరు ఆశీర్వదించండి నాయన, ఎటువంటి ఆటంకాలు లేకుండా ప్రభా దేవునికరంగా నాయన మీకు మహిమకరంగా ప్రభా మరి ఆ చాప్టర్స్ నాయన ధ్యానం చేసుకోవటం కావాల్సిన శక్తిని దయచేయండి. మరి ముఖ్యంగా మీ దాసుని మీ హస్తాలకు అప్పగించుకుంటున్నాను తండ్రి. మీ ఆత్మతో నింపండి ప్రభా, మీ శక్తితో నింపండి. ఎటువంటి శారీరక బలహీనతలు లేకుండా సంపూర్ణ ఆరోగ్యంను, బలమును, శక్తిని దయచేయండి. దీర్ఘాయుష్ అనుగ్రహించండి నాయన. ఏ ఆటంకాలు లేకుండా ప్రభా కార్యక్రమం జరిపించుకోవడానికి నాయన మీ ఆత్మ మీ దాసుని మీద ఉంచి ప్రభా మీరే నడిపించుకుని మీరే మహిమను పొందుకోనండి తండ్రి. మీకే స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం అయ్యా. అయ్యా అందులో నాయన పాలు భాగస్తులు అవుతున్న జూమ్ నాయన కనెక్ట్ అయిన ప్రతి కుటుంబాన్ని కూడా మీ హస్తాలకు అప్పగించుకుని, ఏ కుటుంబంలో కూడా ప్రభా ఏ బిడ్డ ఆబ్సెంట్ అవ్వకుండా ప్రభా, ఎవరికి ఎటువంటి ఇబ్బందుల శోధనలు లేకుండా ప్రభా ప్రతి ఒక్కరు నాన్న ఈ వాక్య ధ్యానంలో పాలు భాగస్తులుగా మీరు నిలవ పెట్టండి ప్రభా. వాక్యాన్ని ధ్యానించే వారు ధన్యులు అన్నారు, వాక్యాన్ని చదివిన వారు ధన్యులు అన్నారు ప్రభా, వాక్యాన్ని వినిన వారు ధన్యులు అన్నారు. కనుక మీకే వందనాలు, స్తోత్రాలు. ఆ ధన్యత మా అందరి కుటుంబాల్లో ఉంచండి తండ్రి. నాయన మేము కూడా ధన్యులుగా నాయన మీ చేత పిలువబడటకు సహాయం దయచేయండి నాయన. రానున్న దినాల్లో ఈ జరుగుతున్న ఈ కార్యక్రమం అంతా ప్రభా మీకు మహిమకరంగా మా అందరికి ఆశీర్వదకరంగా జరిగించమని మీ సన్నిధిలో ప్రార్థన చేయించున్నాను తండ్రి. మీకే స్తోత్రం, 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 స్తోత్రమయ్యా. ఈ మీరు ఇచ్చిన ఈ గొప్ప ఆధిక్యతను బట్టి మీకు వందనాలు నాయన. మరి మీ ప్రియ నాయన శిష్యుడు యోహాన్ గారి ద్వారా ప్రభా మీరు బయలుపరిచిన సంగతులను బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. రానున్న దినాల్లో నాయన మా స్థితి ఏమై ఉంటుందో ప్రభా నాయన ఎరుగని వారము ప్రభా. మాకులో ఆయుష్కాలం ఉన్నంత వరకు ప్రభా మీ నాయన మీ యందు మాకు కలిగిన విశ్వాస జీవితాన్ని నిలుపుకోవటానికి సహాయం దయచేయండి నాయన. విశ్వాసముగా జీవించటానికి సహాయం దయచేయండి ప్రభా. క్రీస్తు మా దేవుడిని ఒప్పుకోవటానికి సహాయం దయచేయండి ప్రభా నాయన. ఒకవేళ మా జీవితాల శ్రమలు కలిగినప్పటికీ ప్రభా తొలగిపోకుండా ప్రభా బలంగా నిలబడటానికి మీ శక్తిని మాకు దయచేయండి. మేమైతే తొలగిపోతామేమో గాని ప్రభా మీరు మమ్మల్ని పట్టుకుని మాతో ఉంటే నాయన మేము నిలబడగలం. కనుక ప్రభా మమ్మల్ని మేము మీ హస్తాలకు అప్పగించుకుంటున్నాం. మీరే మమ్మల్ని పట్టి నిలబెట్టండి ప్రభా. మీరే మీ శక్తి మాకు దయచేయండి ప్రభా. తొలగిపోకుండా నిలబడే శక్తిని మాకు దయచేయండి తండ్రి. మీకే స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం అయ్యా, స్తోత్రం తండ్రి. నాయన ధ్యానించేటప్పుడు వినగల చెవులను, గ్రహించగల మనసును మాకు నాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. మరి ముఖ్యంగా నాయన ప్రార్థించే సమయాలకు నాయన మీ ప్రియ బిడ్డలు నాయన బహుగా ప్రేరేపించబడిన వారే మీ సన్నిధిలో ప్రార్థించడానికి నాయన వారిని లేవనెత్తమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ప్రార్థించటంటే మీతో మాట్లాడుటే కదా ప్రభా. ఎంత గొప్ప భాగ్యం నాయన, ఎంత గొప్ప సంతోషం ప్రభా. మీతో మాట్లాడటానికి నాయన మేము జంకగా భయపడక నాయన తండ్రి ప్రభా అని నాయన మేము సంబోధించుకుంటూ మీ సన్నిధికి రావటానికి నాయన మమ్మల్ని అందరినీ నాయన అటువంటి నాయన ప్రేమలో మీ సన్నిధికి రాగల శక్తి మాకు దయచేయండి ప్రభా. మీకే స్తోత్రం, స్తోత్రం. ప్రేమ గల దేవుడు మీరు కదా ప్రభా. ప్రేమ కలిగిన దేవుడు, ప్రేమించే దేవుడు అని నాయన ధ్యానం మొదటలోనే మీరు మాతో మాట్లాడు. అటువంటి ప్రేమ గల దేవుని దగ్గరకు ప్రభా నాయన ఏ భయమో ఏ సంకోచమో లేకుండా ప్రభా ధైర్యంగా నాయన మీ సన్నిధిలో నిలబడి ప్రభా ప్రార్థించడానికి మీతో మాట్లాడటానికి నాయన ఇదిగో నాయన మా బిడ్డలందరినీ మమ్మల్ని అందరినీ కూడా సిద్ధపరచండి, ధైర్యపరచండి నాయన. మీకే వందనాలు, స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు ప్రభా. అయ్యా మరి మా సంఘ కుటుంబాలను బట్టి మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. అనేక మంది బిడ్డలు బలహీనపడి హాస్పిటల్లో ఉన్న సమయాల్లో ప్రభా నాయన వారందరి పక్షంగా తండ్రి నాయన మీ బిడ్డలందరూ నాయన మరి ముఖ్యంగా నాయన ఎంతో నాయన ప్రయాసతో రోధిస్తూ గోజాడిన ప్రార్థనలు మీరు అంగీకరించిన నాయన ఎంతో మందిని మీరు స్వస్థపరిచి గృహాలకు నడిపించారయ్యా. మీకే వందనాలు చెల్లించుకుంటున్నాం. ఇంకొన బలహీన స్థితిలో హాస్పిటల్లో ఉన్న బిడ్డలందరినీ మీరు ముట్టి స్వస్థపరచడం నాయన. ఎటువంటి మరణము వారి మీద ఏలకుండా ప్రభా సజీవులుగా ఆరోగ్యవంతులుగా గృహానికి నడిపించమని ప్రార్థన చేస్తున్నాను. ఏ ఆటంకాలు వారికి కలగకుండా హాస్పిటల్లో వారి పడకల చుట్టూ మీ దూతల కాపుదల దయచేయండి ప్రభా. ఏ సాతాను శోధన ఎవరికి నాయన కలగకుండా ప్రభా మీ దూతల కాపుదల్లో వారిని భద్రపరిచిన నాయన ఆరోగ్యవంతులుగా ప్రభా సజీవులుగా నాయన గృహాలకు చేరుకుని మీకు కృతజ్ఞతాస్థితులు చెల్లించుకోవటానికి సహాయం దయచేయండి. మీకే స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం నాయన. హాస్పిటల్లో వారికి పరిచయం చేసిన డాక్టర్స్ తో స్టాఫ్ అందరితో ప్రభా మీ ప్రేమను నాయన మీ కృపను నాయన
నాయన వారిలో ఉంచండి తండ్రి. నాయన బిడ్డల ఎడల ప్రేమ కలిగిన వారే, దయ కలిగిన వారే, మరి ముఖ్యంగా జ్ఞానము కలిగిన వారే, చక్కని వైద్యం వారికి అందించినట్లుగా ప్రభువా మీరు వారిని నడిపించండి, నిలవబెట్టండి. మీకే వందనాలు. స్వస్థత పొందుకుని గృహాలకు చేరుకున్న బిడ్డలందరినీ బట్టి కూడా మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. వారిని మీరు కనికరించినందుకు మీకు వందనాలు ప్రభువా. ఆరోగ్యవంతులుగా గృహానికి నడిపినందుకు మీకు వందనాలు. ఇంకనూ సంపూర్ణ స్వస్థత వారికి దయచేయండి ప్రభువా. ఎటువంటి నాయన కరోనా బలహీనతలు మరి వారిలో లేకుండా ప్రభు సంపూర్ణంగా నాయన వారికి కావాల్సిన ఆరోగ్యాన్ని దయచేయండి. మీ సిలువ రక్తాన్ని వారి మీద ప్రోక్షింపచేయండి ప్రభు. నార్మల్ గా వారందరూ ప్రభు నాయన ఆరోగ్యంతో నాయన తిరిగి వారి జీవనంలో సంపూర్ణమైన స్థితిలో ప్రభు మిమ్మల్ని కనపరుచుకుంటూ కుటుంబ జీవితాల్లో కొనసాగే ధన్యత ప్రభు నాయన గృహానికి చేరిన బిడ్డలకు దయచేయండి ప్రభు. ఎటువంటి తొందరలో వారిలో కలగకుండా ప్రభు మీ కాపుదల్లో భద్రపరచండి. వారు తీసుకుంటున్న ఆహారాన్ని, తాగుతున్న పానీయాన్ని మీరు దీవించండి ప్రభు. మీకే వందనాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. గొప్ప దేవా, మీరు చేసిన అనేకమైన మేలులను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. మా ప్రార్థనలు మీరు వింటున్నందుకు మీకు వందనాలు, స్తోత్రాలు. మమ్మల్ని ప్రేమించి నాయన మీ సన్నిధిలో మమ్మల్ని నిలవబెట్టుకుంటున్నందుకు మీకు వందనాలు, స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు ప్రభా. ఇదిగో నాయన మరి 2 కుటుంబాలను నాయన నేను మీ సన్నిధిలో నాయన ఎత్తిపెట్టి ప్రార్థించలేక నేను వాటిని విడిచిపెట్టిన స్థితిని గమనించుకోవటానికి ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు. వారిని మీరు మాకు గుర్తు చేసిన విధానాన్ని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. మా సహోదరుల కుటుంబాన్ని మీ హస్తాలకు అప్పగించుకుంటున్నాను నాయన రామ్ సోబయ్య గారి దంపతులను బట్టి మీకు వందనాలు ప్రభా. రామ్ సోబయ్య గారిని నన్ను ప్రేమించిన నాయన మీ దాసులు మరియమ్మ గారిని బట్టి మీకు వందనాలు. నాయన కుటుంబ జీవితాన్ని మీరు ఆశీర్వదించండి, మీ కాపుదల భద్రపరచండి ప్రభా. సంఘం వేళ ఎంతో ఆసక్తి కలిగిన బిడ్డలు ప్రభా, పరిచర్యలో ఎంతగానో ప్రభు సహకరించే బిడ్డలు ప్రభా. నాయన కుటుంబాన్ని మీరు దర్శించండి ప్రభా. ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రభా ఆయురారోగ్యాలతో నింపండి. వారిని ప్రేమించి వారికి ఇచ్చిన 2 బిడ్డలను బట్టి మీకు వందనాలు. కుమారుని బట్టి, కుమారుడికి కుటుంబ జీవితాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి. కుమారుని ఇచ్చిన భార్యను, వారిని ప్రేమించి వారికి ఇచ్చిన బాబుని బట్టి మీకు వందనాలు. చిన్న కుటుంబాన్ని మీరు ఆశీర్వదించి మీ కాపుదలో భద్రపరిచి నాయన ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రభా నెమ్మది క్షేమ వారి గృహంలో ఉంచండి ప్రభా. పాపను బట్టి నాయన తనకిచ్చిన 2 బిడ్డలను బట్టి, తన యజమానిని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. ఆ కుటుంబాన్ని కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి. సమాధానము, సంతోషము వారిలో ఉంచండి ప్రభా. నాయన మరి ఒకసారి ప్రభా మరి మీ దాసులు క్షేమాబాయి గారిని మీ హస్తాలకు అప్పగించుకుంటున్నాం. వృద్ధాప్యంలో ప్రభా ఎంతగానో ఆసక్తితో మందిరానికి మీరు నడిపించిన విధానాన్ని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. స్తోత్రాలు తండ్రి. శ్యామాబాయి గారికి కావాల్సిన ఆరోగ్యాన్ని దయచేయండి, శక్తిని, బలాన్ని దయచేయండి ప్రభా. పరిచర్యలో ప్రభా నాయన ఎంతగానో సహకరించే వృద్ధాప్యంలో ఉన్నప్పటికీ కూడా ప్రభా ఎంతో ఆసక్తితో ప్రభా సంఘ కార్యక్రమాల్లో పాలు పంచుకునే నాయన మీద అవసరాలను ప్రభా సంపూర్ణ ఆయురారోగ్యాలతో నింపండి, దీర్ఘాయుషాన్ని గ్రహించండి తండ్రి. ఆమెను ప్రేమించి ఆమెకి ఇచ్చిన బిడ్డల్ని మీ హస్తాలకు అప్పగించుకుంటున్నాం. కుమారులను, కుమార్తెలను మీరు దర్శించండి ప్రభా. వారి కుటుంబాలను మీరు ఆశీర్వదించండి, వారి జీవనాన్ని మీరు ఆశీర్వదించండి ప్రభా. అలాగే ప్రభా మరి నాయన ఇదిగో తండ్రి పెద్ద కుమారుడు రవిని మీ హస్తాలకు అప్పగించుకుంటున్నాను. తన జీవనాన్ని మీరు ఆశీర్వదించండి ప్రభా. తన స్థితిగతులు మీరు ఎరుగున్నారు కనుక ప్రభా మీ కాపుదల్లో భద్రపరచండి. తనను ప్రేమించి తనకిచ్చిన 2 బిడ్డల్ని మీకు హస్తాలకు అప్పగించుకుంటుంటే బాబును, పాపను మీరు దీవించండి. వారైనా దూర ప్రాంతాల్లో బిడ్డలు వారికి ఇచ్చిన ఉద్యోగ బాధ్యతల్లో కొనసాగుతుండగా మీ కాపుదల్లో భద్రపరిచి ఆరోగ్యాలతో నింపండి. వారికి కలిగిన బలహీనతల్లో మీరు స్వస్థపరిచిన విధానాన్ని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. వారిని బలపరిచిన విధానాన్ని బట్టి మీకు వందనాలు. కుమార్తె జీవితంలో మీరు చేసిన మేలును బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. ఇంకను ప్రభు మంచి భవిష్యత్తులో బిడ్డలను వర్ధిల్ల చేయమని ప్రార్థన చేయించున్నాను నాయన. అలాగే చిన్న కుమారుని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. చిన్న కుమారుని కోడల్ని మీరు దీవించండి ప్రభా. వారు చేయించిన పరిచర్ని మీరు ఆశీర్వదించండి ప్రభా. కుటుంబ జీవితాన్ని మీరు బలపరచండి. వారి అవసరం తెలుసుకొని ప్రభు మీరు వారిని దర్శించమని, వారి కోరికలను, వారి హృదయ వాంఛన ప్రభు మీరు నెరవేర్చమని ప్రార్థన చేయించున్నాను. మీకే వందనాలు. కుమార్తె లేక కుటుంబ జీవితాలను బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. ఈ మా మధ్యలో చిన్న కుమార్తెను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటాను. పల్లవిని మీరు ఎంతగానో ఆశీర్వదించి నాయన మరి హాస్పిటల్లో వర్క్ చేయడానికి మీరు ఏర్పాటు చేసిన విధానాన్ని బట్టి మీకు వందనాలు నాయన. అక్కడ తను నాయన సంఘ బిడ్డలు ఎవరైనా అక్కడికి వెళ్ళినప్పుడు ఆయన తను ఆదరిస్తూ బలపరుస్తున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు. తన యజమానిని మీరు దీవించండి, మీ కాపుదల్లో భద్రపరచండి. రాకపోకల్లో క్షేమం దయచేయండి. ఎటువంటి అనారోగ్యాలు లేకుండా, ఎటువంటి వైరస్ బలహీనతలు అంటకుండా ప్రభు క్షేమంతో నింపండి నాయన. మీకే వందనాలు, వందనాలు అయ్యా. మా సంఘంలో ఉన్న కుటుంబాలకి నాయన మీరు ఇచ్చిన ప్రేమను బట్టి వందనాలు
ప్రభా, మీరు వారిని ఆశ్రయించిన విధానాన్ని బట్టి, వారు తిరిగి నాయన సంఘాన్ని ప్రేమిస్తున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు. ఎవరెవరికి ఏ తలాంతులు మీరు అనుగ్రహించారో ఆ తలాంతుల్ని తిరిగి మీ సన్నిధిలో కుటుంబాల్లో నాయన వారు సహకరిస్తూ నాయన వాటిని వాడుతున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకున్నాం. డాక్టర్స్ ని నాయన మరి సతీష్ డాక్టర్ గారిని బట్టి మీకు వందనాలు. అలాగే ప్రభు ప్రసన్న కుమార్ డాక్టర్ గారిని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. అలాగే తండ్రి జాన్సన్ రాణి గారిని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. పల్లవి గారిని బట్టి మీకు వందనాలు. నాయన ఎవరెవరైతే ప్రభు ఈ సమయంలో మెడికల్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నారో వారందరూ కూడా ప్రభు ఈ కరోనా సమయంలో బలహీన గడియల్లో నాయన ఎంతగానో మీరు నాయన ప్రజలను ప్రభు, మరి ముఖ్యంగా ఈ ఆల్సెంట్స్ కుటుంబాన్ని ఆదరిస్తున్నారయ్యా నాయన. మీకే వందనాలు తండ్రి, వందనాలు ప్రభా. రాజకుమారి స్వరూప మీరు కూడా ప్రభు వారి హాస్పిటల్స్ లో ప్రభు వారు ఉండి నాయన వస్తున్న నాయన ప్రతి ఒక్కరిని తోడ నాయన ఆదరిస్తూ బలపరుస్తూ నడిపిస్తున్నారు. వందనాలు, స్తోత్రాలు ప్రభు. అలాగే నాయన మరి హోమియో డాక్టర్స్ గా కొనసాగుతున్న బిడ్డలను కూడా మీ సన్నిధిలో పెడుతున్నాను తండ్రి. నాయన మీ కుమార్తె నాయన రమ్య హస్బెండ్ బట్టి కూడా మీకు వందనాలు, స్తోత్రాలు. వారు కూడా ప్రభు కరోనా విషయంలో నాయన వారు సహకరిస్తూ నాయన ఉచిత వైద్యాలు చేయించు ప్రభు బిడ్డలను బలపరచడానికి నాయన మీరు వారికి ఇచ్చిన మంచి మనసును బట్టి మీకు వందనాలు నాయన. మరి ఆన్లైన్ ద్వారా కౌన్సిలింగ్ చేయటానికి, అవసరమైతే నాయన మందులు ఇవ్వటానికి, నాయన మరి ట్రీట్మెంట్ ఇవ్వటానికి కూడా నాయన బిడ్డలకు నాయన మీరు ఇచ్చిన మంచి తలంపులను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. అయ్యా మా కుటుంబాలను ఎంతగానో మీరు ప్రేమించారయ్యా నాయన. మా కుటుంబాలను ప్రతి బిడ్డను మీరు ఎంతగానో హెచ్చించారయ్యా. మీకే స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం అయ్యా నాయన. మా ఆల్సెన్స్ కుటుంబాన్ని బట్టి మరొకసారి మీ సన్నిధిలో నాయన మిమ్మల్ని గణపరుచుకుంటున్నాం ప్రభా. నాయన మా కుటుంబాలన్నింటినీ నాయన ప్రేమతో, సమాధానంతో, ఐక్యతతో ప్రభు ఒకరినొకరు బలపరుచుకోవటానికి, ఆదరించుకోవటానికి అందరిలోనూ ప్రభు మీరు ఉంచిన ప్రేమను బట్టి మీకు వందనాలు, మీ ఆత్మను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు ప్రభు, స్తోత్రాలు తండ్రి. అలాగే ప్రభు బిడ్డలందరూ కూడా మీ దాసుని చూపించే ప్రేమను బట్టి, మీ దాసుని మీ సన్నిధిలో ఎత్తిపెట్టి ప్రార్థించే విధానాన్ని బట్టి, కుటుంబాన్ని మీ సన్నిధిలో ఎత్తిపెట్టి ప్రార్థించే విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. వారు నాయన మీ దాసుని చూపించిన ప్రేమ, గౌరవం ప్రభు తిరిగి వారికి నాయన నూరంతల దీవెనగా ఉండునట్లుగా సంఘాన్ని మీరు బలపరచండి, మీ కాపుదల్లో భద్రపరచండి ప్రభు. ఒకరికొరొకరు ప్రార్థించుకుంటూ బలపరుచుకుంటూ నన్ను రానున్న దినాల్లో ప్రభు నాయన ప్రతి తొందరలుగా ఆటంకాలు కలిగినప్పటికీ, శోధనలు కలిగినప్పటికీ జయించుకునే శక్తి కలిగిన వారమే నాయన బలం కలిగిన వారమే ప్రభా నిలవబడినట్లుగా మమ్మల్ని అందరినీ మీరు బలపరచండి ప్రభా. మరి ముఖ్యంగా ఈ దినం నుంచి ప్రారంభించబడిన ఈ ప్రకటన గ్రంథ ధ్యానాలు ప్రభా నాయన మా అందరికి ఆశీర్వాదకరంగా ఉంచండి నాయన, ఆశీర్వాదకరంగా ఉంచండి. ధ్యానించే మీ దాసునికి, అలాగే ప్రభా చదువుతున్న వింటున్న నాయన మీ బిడ్డలకు ప్రభా నాయన ఏ ఇబ్బందులు లేకుండా, ఎటువంటి ఆటంకాలు కలగకుండా ప్రతి కుటుంబాన్ని మీ కాపుదలో భద్రపరచమని, క్షేమంతో నింపమని, సమాధానంతో నింపమని, సంతోషంతో నింపమని నన్ను మేము అందరము ప్రభు మీ చేత ఆశీర్వదించబడి ధనిత మాకు దయచేయమని నాయన. రానున్న దినాల్లో ఏ రీతిగా ప్రభు ఏ రీతిగా మా వ్యక్తిగత జీవితాలు మేము భద్రపరచుకోవాలో మేము నేర్చుకోవటానికి నాయన సిద్ధపడటానికి కావాల్సిన సహాయం దయచేయమని త్వరలో రానని శ్రీ యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రార్థించుదాము. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ప్రతిరోజు కూడా ఇలాగే మనం ఈ యొక్క కార్యక్రమాన్ని ముగించుకుందాం. మరి చివరి ప్రార్థనతో ఈ రాత్రి ఆరాధన ముగించుకుందాం. ప్రార్థన. మహోన్నతుడైన మా దేవ, ఈ యొక్క రాత్రి స్తుతులు మీకు సమర్పించుకుంటూ ఆల్ సెంట్స్ ఫ్యామిలీని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. మాతో ఎక్కిపించిన బిడ్డలందరిని బట్టి వందనాలు. ఆయన అందరి కొరకు, అన్ని కుటుంబాల కొరకు, స్క్రీన్ మీద ఉన్న ప్రతి పేరును బట్టి నాయన వారి కుటుంబాలను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ నాయన దీవించి ఆశీర్వించి బలపరచమని మరొక్కసారి మీ నామమున ప్రార్థన చేస్తున్నాం. అలాగే ఆల్సెంట్ లో ప్రతి కుటుంబాన్ని మీ సన్నిధానం ఎత్తిపెట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన ప్రతి కుటుంబానికి మేలు దయచేయండి, ప్రతి కుటుంబానికి క్షేమం దయచేయండి, ప్రతి కుటుంబానికి నీ కాపుదల భద్రపరచండి, ప్రతి కుటుంబానికి ప్రభు మీ యొక్క దీవెనలతో వర్ధల చేయమని వేడుకుంటున్నాం తండ్రి. ఆయన ఈ కరోనా కాలంలో ప్రభ కావలసిన సంరక్షణ దీవెనలు మీరు దయచేయండి, కాపుదల దీవెనలు దయచేయండి. ప్రయాణంలో ఒకవేళ వెళ్ళాల్సి వస్తే, పనుల మీద బయటకు వెళ్ళాల్సి వస్తే కావలసిన యొక్క సంరక్షణ నడిపింపులు దయచేయని వేడుకుంటున్నాం తండ్రి. అలాగే నాయన వారి ఉద్యోగ బాధ్యతల కొరకు వారు బయటకు వెళ్ళేటప్పుడు, వ్యాపార విషయాల్లో బయటకు వెళ్ళేటప్పుడు కావలసిన కాపుదల దయచేయని వేడుకుంటున్నాం తండ్రి. ఎక్కడ కూడా ఈ వైరస్ ఇబ్బందులు లేకుండా కాపాడండి ఆయన. ఇంతవరకు మీరు తోడయండి, దీవించి బలపరిచిన బిడ్డలందరిని బట్టి వందనాలు. ఓ బలహీన పడిన బిడ్డలు మీ సన్నిధిలో ఎత్తిపెట్టి ప్రార్థించున్నాం తండ్రి. వారందరూ కూడా సంపూర్ణ స్వస్థ దయచేయని వేడుకుంటున్నాం నాయన.
మరొకసారి యవనస్తులైనటువంటి సునీత్ జయజ ఆయన నైవేద్యాలను బట్టి వందనాలు. అన్న చెల్లెలు ఇద్దరు కూడా నేను బలహీనపడి ఉంటుండగా ఓ ప్రభా మరి నిండు దినాన యూత్ మీటింగ్ లో మాట్లాడినప్పుడు నాయన వారు కోలుకున్నారని వర్తమానం విని సంతోషించినాం. ఇంకొన్ని సంపూర్ణతం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. నవ్వు ఇంకొంచెం బలహీనతగా ఉంటుండగా ఓ ప్రభా నవ్య కొరకు మరొకసారి నీకు వందనాలు చెల్లిస్తూ సంపూర్ణ స్వస్థత కుమార్తె కొరకు దయచేయండి ప్రభా. మంచి ఆరోగ్యంతో నింపు మనం వేడుకొంచున్నాం తండ్రి. అలాగే నాయన ఈ యొక్క ప్రార్థనలో ఏకీవిస్తున్నటువంటి ఆయన రాధిక గారి కుటుంబాన్ని బట్టి వందనాలు చెల్లించు. సీతారాం కుమార్ కుటుంబాన్ని బట్టి వందనాలు. మాధవి గారి కుటుంబాన్ని బట్టి వందనాలు. దేవికారాణి గారి కుటుంబాన్ని బట్టి వందనాలు. భవానీ గారి కుటుంబాన్ని బట్టి వందనాలు. వారి కుటుంబాల్లో ఉన్నటువంటి ఆకలిని ఎత్తి బట్టి ప్రార్థిస్తున్నటువంటి సమయంలో వారందరూ కూడా రావాల్సిన దేవుని దాచి వేడుకుంటాం తండ్రి. ఆయన ఎవరెవరి కొరకు మేము ప్రార్థించాము, నీ బిడ్డలు ప్రార్థించారు. వారందరికీ మీరు ఇచ్చిన స్వస్థను బట్టి ఎక్కువ సంపద కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ ఆయన ఏ ఒక్కరు కూడా ప్రభా నష్టపోకుండా వారిపై ఆయన ఒకవేళ మరణం ఉన్నట్లయితే దాన్ని కొట్టివేయాలని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. కొట్టివేయగలిగిన దేవుడు మీరని మరొకసారి మీ నామమును ఎత్తి ప్రార్థన చేస్తున్నాం. ఆయన హిజ్కియా యొక్క మరణాన్ని రాసిన వారు మీరే, ప్రవక్తను పంపించిన వారు మీరే, ఆ మాటలు చెప్పించిన వారు మీరే. ఇగో హిజ్కియా గోడ వైపు తిరిగి ప్రార్థించగా కన్నీళ్లు విడువగా మరలా మరణాన్ని కొట్టివేసి 15 సంవత్సరాలు ఆయుష్కాలను పెంచిన దేవుడు మీరే. కనుక ప్రభా ఈ రాత్రి ఇదిగో ఎవరి మీద మరణం ఉన్నప్పటికీ కూడా దానిని కొట్టివేయగల సమర్థులు మీరు కనుక మీ పాదలు బట్టి బ్రతనాడుకుంటున్నాం తండ్రి. ఆయన మరణం కొట్టివేసి ఆయన యొక్క బలహీనత నుంచి లేవనెత్తండి. అది కరోనే కాదు, మరి ఏ బలహీనత అయినప్పుడు కూడా ప్రభా ఇదిగో మా వారిని అందరూ కూడా మీకు అప్పగించుకుంటున్నాం. మా బిడ్డలందరూ కూడా మీకు అప్పగించుకుంటున్నాం. ఏ ఒక్క కుటుంబంలో కూడా మరణ దుఃఖం కలగకుండా కాపాడమని వేడుకుంటున్నాం తండ్రి. ఆయన 7 దినాలు కలిగిన దుఃఖంలో ప్రభా ఇదిగో 4 కుటుంబాలు ఉన్నాయో మరి ఇక నెల రోజుల్లో మేము చూడగలిగినాం. ఆయన 4 కుటుంబాలు ఎంతో దుఃఖం కలిగింది ప్రభా. వారందరూ కూడా మీరు బలపరిచారు, మీకు వందనాలు. ఇంకా బలపరుస్తున్నారు, మీకు వందనాలు. ఆయన 2 రోజుల క్రితం ఆయన సునీల్ కొరకు నాయన సంఘం కుటుంబం దుఃఖపడినటువంటి స్థితిని బట్టి మీకు ఓదార్పును వారి కుటుంబానికి దయచేయండి. ఒక యవనస్తుడిగా మంచి సేవను చేసినట్టు దాసుడిగా నాయన మీరు ఉన్నాం. ఆయన మరి వారికి సేవాన్ని చూసి ఉన్నాం. అన్నిటి విషయాలు కూడా మీరు తోడైనందుకు మీకు వందనాలు చెల్లించుకుంటాం తండ్రి. అయితే విడబడి నా కుటుంబానికి కావాల్సిన ఆదరణ కలుగు చేయని మరొకసారి ప్రార్థిస్తూ మీ చిన్న ప్రాంతం దాసుని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ ఆయన ఆర్భాటు దినమున నీవు వెంట పెట్టుకుని రాబోతున్నందుకు నీకు వందనాలు చెల్లించుకుంటూ ఆ దినమును చూసి ప్రజలందరూ విశ్వాసులందరూ తల్లిదండ్రులు కుటుంబాలు అందరూ ఆనందించి వారైనటువంటి సహాయం దయచేయండి. అలాగే ఎవరెవరు మా యొక్క కుటుంబాలలో నుంచి నాయన మా యొక్క సంఘ కుటుంబాల నుంచి నాయన మా యొక్క దేశంలో నుంచి ప్రాంతాల్లో నుంచి ఈ కోవిడ్ వల్ల నాయన ఇబ్బంది పడి వెళ్ళారు. వారందరూ కూడా ప్రభు ఆర్భాటను మీరు తీసుకుని రాబోతున్నారని మేము నమ్ముచున్నాం తండ్రి. మీకు వందనాలు. ఇక మీదట ప్రభు ఏ కుటుంబంలో కూడా కన్నీరు లేకుండా, ఏ కుటుంబంలో కూడా దుఃఖం లేకుండా ప్రతి ఒక్క కుటుంబాన్ని కూడా మీరు బలపరచాలని ఈ రాత్రి దేవునికి అప్పగించుకుంటూ మరొకసారి మమ్మలను ఆల్సెంట్ సంఘమంతని బిషప్ తండ్రి గారిని తల్లి గారిని నా తోటి గురువులు అనేటువంటి అధ్యక్ష గురువులను కృష్ణ గౌడవరి అధ్యక్ష ఖండాన్ని జ్ఞాన విశ్వాస సమాజాన్ని ఆల్సెంట్ సంఘాన్ని ఆల్సెంట్ సంఘ కుటుంబాలని నీకే అప్పగిస్తూ ఈ ప్రార్థనలు మాతో ఏకీపించండి. మా బంధువులందరూ కూడా మీరు దీవించమని ఘనతమైన ప్రభావాలు మీకే ఆరోపిస్తూ సంపూర్ణ దీవులకు మా కుటుంబాలను మా సంఘాన్ని మా ప్రార్థన కోరిన వారిని ఎత్తిబెట్టి మేము ప్రార్థిస్తున్న వారిని అప్పగించుకుంటూ యేసయ్య పుణ్యనామమున ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. పరలోకమందున మా తండ్రి నామం పరిశుద్ధపరచుకొనుగా, నెరవేరుకుని భూమి మీద నెరవేరునుగా. వారిని ఆహారం మాకు దయచేయం. వాళ్ళ అపరాధం చేస్తున్న వారిని క్షమించు. అవును శోధులను తెగుదృష్టి రాజ్యం శక్తి మహిమ నిరంతరము నీవే ఉన్నవి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం మనకందరికీ మీకును మీ కుటుంబములకు సదా తోడై బలపరిచి ఆదరించి ఆశ్రయించి దీవించి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్.